Okay, guys, let's start. So today session is all about your interview process అండి. See, interview అంటే మీరు బేసికల్గా వాట్ యూ విల్ థింక్ ఈజ్ లిటిల్ బిట్ కాంప్లెక్స్ అనే వేలో థింక్ చేస్తారు. బట్ మై పర్పస్ ఆఫ్ టెలింగ్ యూ దట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, వెరీ ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. వాళ్ళు అడిగే క్వశ్చన్ కొంచెం ముందుకు ఎన్నికి అడుగుతారు, మీకు తెలిసిందే ఉంటుంది, బట్ మీరు అది కరెక్టా కాదా అనే డైలమాలో మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో ఇట్స్ నాట్ ద ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ ఏంటంటే హౌ యూ అప్రోచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతి ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజర్ కావచ్చు, టీమ్ లీడ్ కావచ్చు, లేకపోతే మీకు తీసుకునే ఇంటర్వ్యూ టెక్నికల్ రౌండ్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు. సో వాట్ దే విల్ సీ ఇన్ యూ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు రైట్ చెప్తున్నారో రాంగ్ చెప్తున్నారో అనేది ఇట్స్ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ వైల్ యు ఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. ఓకే, సో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు రైట్ వేలో ప్రాపర్గా ఆన్సర్ చేస్తున్నారా లేదా కన్నా హౌ కాన్ఫిడెంట్లీ యు ఆర్ సేయింగ్ దట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ టికెటింగ్ టూల్ అండి. సో మీరు ఎవరైతే డెవలప్మెంట్లో కావచ్చు, సపోర్ట్లో కావచ్చు, మీరు కనుక డెవలపర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్ని ఒక డెవలప్ చేసి, సో డెవలప్ చేసే ముందు నేను మీకు ఒక ఎండ్ టు ఎండ్ చెప్తాను. అంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి మీరు వర్క్ చేసే దగ్గర వరకు స్టెప్స్ ఎలా ఉంటాయి చెప్తాను. మీరు దాన్ని మీ ఓన్గా ఇంప్లిమెంట్ చేసుకొని, ఒకవేళ మీరు నిజంగానే ప్రాజెక్ట్లో పనిచేసి ఉంటే మీరు ఎలా చేసుకుంటారో అది ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తోటి, ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ తోటి చెప్పండి. డోంట్ గో యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు చెప్పకుండా కొంచెం మోడిఫికేషన్స్ చేసి మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పండి. సో వెన్ ఎవర్ వన్ క్యాండిడేట్, అంటే ఒక క్యాండిడేట్ అనేవారు జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే తనకి టీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దే విల్ ఇంట్రడ్యూస్ ద టీమ్. ఇంట్రో అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు క్లయింట్స్ తోటి దే విల్ ఏమంటారంటే ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది అనమాట. కి యా దిస్ ఈజ్ అవర్ న్యూ సిపిఐ రిసోర్స్ అని. దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది అలొకేట్ అవుతుంది, ప్రాజెక్ట్ని అసైన్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని అసైన్ చేసిన తర్వాత బేసిస్ వాళ్ళకి మీ యొక్క యాక్సెస్ల గురించి టికెట్ అనేది రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ అంటే ఏంటంటే మీరు ఏ వర్క్ చేసినా, ఎదర్ ఇట్స్ డెవలప్మెంట్, సపోర్ట్, ఎనీ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ, ఒక టికెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ టికెట్ యాక్సెస్ రిలేటెడ్ అనేది మీరు చెయ్యరు. యూ విల్ బి డ్రాపింగ్ ఏ ఈమెయిల్. అంటే మీ మేనేజర్, మీ బిహాఫ్, మీ మేనేజర్ కావచ్చు, లేదా మీ టీమ్ లీడ్ కావచ్చు, లేదా ఎనీవన్, ఆ ప్రాజెక్ట్ హెడ్ కావచ్చు, వాళ్ళు బేసిస్ టీమ్కి ఒక మెయిల్ డ్రాప్ చేస్తారు. కి పలాని యోగేశ్వర్ రీసెంట్లీ జాయిన్ అయ్యారు, తను కంప్లీట్గా ఎస్ఏపి పిఐపిఓ అండ్ సిపిఐ కన్సల్టెంట్. సో ఆ సిపిఐ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సల్టెంట్కి మీరు ఏం చేస్తారంటే యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి ఒక టికెట్, ఒక మెయిల్ అనేది డ్రాప్ చేస్తారు. అప్పుడు బేసిస్ టీమ్ ఏం చేస్తుందంటే ఒక టికెట్ అనేది ఇంటర్నల్గా రైజ్ చేసుకుంటారు. దే విల్ రైజ్ ఎ టికెట్. ఆ టికెటింగ్ టూల్లో స్నో ఒకటి ఉంటుంది విచ్ ఈస్ కాల్డ్ సర్వీస్ నౌ, అండ్ ద అదర్ టికెటింగ్ టూల్ ఇస్ జీరా. ఇట్ డిపెండ్ అపాన్ ద కంపెనీ. కొన్ని కంపెనీలు అయితే వాళ్ళ ఓన్ టికెటింగ్ టూల్స్ వాడతారు, అవి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. మీకు ఎవరికైనా టికెటింగ్ టూల్స్ గురించి తెలుసు అంటే కనుక మీరు మీ ఓన్ టికెటింగ్ టూల్ ప్రాసెస్ చెప్పుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే నేను చూపిస్తాను. యూ విల్ బీ హ్యావింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఫైన్. సో ఒక టికెట్ రైజ్ చేసిన తర్వాత మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఈ యాక్సెస్ వచ్చినప్పుడు జస్ట్ మీకు యూ విల్ నాట్ బీ హ్యావింగ్ ద యాక్సెస్ ఆఫ్ ఎనీ బీటీపీకి మీకు యాక్సెస్ అనేది ఉండదు. అది ఒకటి బేసిస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మీకు సిపిఐ యొక్క యూఆర్ఎల్స్ అండ్ మీకు ఒక ఎస్ యూజర్ ఐడి ఇస్తారు. ఆ ఎస్ యూజర్ ఐడితో పాటు మీకు క్రెడెన్షియల్స్ అనేది మీకు సపరేట్ మెయిల్లో సెండ్ చేస్తారు ఇండివిజువల్గా. సో దాంతో మీరు లాగిన్ చేసుకొని చెక్ చేసుకుంటారు వెదర్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అని. అంటే మీకు ఏబుల్ టు యాక్సెస్ కాదా అని, అంటే మీరు అన్ని చెక్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్సెస్ ఇచ్చారు టు సమ్ వన్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సిపిఐకి డెవలప్మెంట్కి యాక్సెస్ ఇచ్చారు, ఈ యూఆర్ఎల్ ఇచ్చారు. సో నేను లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత నేను చెక్ చేసుకుంటా, ఓకే వెదర్ ఐ am ఏబుల్ టు సీ ఆల్ దోస్ మానిటరింగ్ పేజ్ ఆర్ నాట్. మనకు అన్ని ఇంటర్ఫేస్ యాక్టివ్లో ఉన్నాయా లేవా, డిజైన్కి వెళ్ళిన తర్వాత మనకు ఏమన్నా ఇక్కడ క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, పైన మనకి ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు చెక్ ఇట్. సో దీస్ ఆర్ ద 2 steps వీ నీడ్ టు వ్యాలిడేట్ ఇట్. ఓకే, సో వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తారు కి ఇది సపోర్ట్ ప్రాజెక్టా
లేదా మైగ్రేషన్ ప్రాజెక్టా లేదా డెవలప్మెంట్ ప్రాజెక్టా? సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉందనుకుందాం. సో లెట్స్ కాల్ విత్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫస్ట్. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే కనుక మీకేం చేస్తారు, డెవలప్మెంట్లో మీరు ఏదైతే ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలప్మెంట్లో కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫంక్షనల్ టీం వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఇండివిజువల్గా అప్రోచ్ అవ్వాలండి, మీ టీమ్ లీడ్ని అప్రోచ్ అవుతారు. లేదా ఒకవేళ మీ దాంట్లో తక్కువ మెంబర్స్ ఉన్నారు, మీరు 4 yearsకి సీనియర్ కన్సల్టెంట్ అన్నప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో అప్రోచ్ అయ్యి ఒక కేటీ సెషన్ అనేది కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే ఈ ఎఫ్ఎస్జి మొత్తాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ ఆల్ టీమ్స్. ఎన్నైతే టీమ్ మెంబర్స్ ఆ కంప్లీట్ ఒక ఇంటర్ఫేస్ ని బిల్డ్ చేయడానికి కావాలో ఆ టీమ్స్ అందరూ వాళ్ళ టాస్క్ వచ్చేసి ఎఫ్ఎస్జిలో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద సెక్షన్ అంటే మీ సిపిఐ సెక్షన్ అని ఒక సెక్షన్ సపరేట్ గా సెక్షన్ ఉంటుంది. దాంట్లో మీకు సెండర్ డీటెయిల్స్, రిసీవర్ డీటెయిల్స్, దాంతోపాటు ఎక్స్ఎస్జీస్, తర్వాత టెస్ట్ పేలోడ్స్ అండ్ ఆల్సో మ్యాపింగ్ షీట్, ఏదైతే మీకు మ్యాపింగ్ షీట్ ఉంటుందో అది ఉంటుంది, అండ్ లాజిక్ రిక్వైర్డ్. ఆ డీటెయిల్స్ మొత్తం ఆ ఎఫ్ఎస్జిలో మీ సెక్షన్లో అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ సెండర్ డీటెయిల్స్ అండ్ రిసీవర్ యొక్క డీటెయిల్స్ని మీ ఒకవేళ ఎస్ఎఫ్టిపి వాడుతుండే కనెక్షన్ టెస్ట్, ఒకవేళ మీరు కనుక హెచ్టిటిపి కనుక వాడుతున్నా, సోప్ వాడుతున్నా, లేకపోతే ఇంకేమన్నా అదర్ వాడుతున్నా, మీరు వాటిని రిక్వైర్డ్ పారామీటర్స్ ఏదైతే ఎక్కడెక్కడైతే మీరు క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకొని వాటిని పోస్ట్ మ్యాన్ ద్వారా కానీ లేకపోతే మీకు సోప్ యూఐ ద్వారా కానీ మీరు ఇంటర్నల్గా టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి కరెక్టా, రాంగా, వర్క్ అవుతున్నాయా లేవా, కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసుకొని మీరు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. యూ విల్ స్టార్ట్ ద డెవలప్మెంట్. క్లియర్? సో మీరు డెవలప్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు ఈ ఎంటైర్ ఇంటర్ఫేస్ ఎవరైతే టోటల్ టీమ్స్ ఉన్నాయి, ఒక 10 టీమ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఫికో ఇది బేసిస్, అబాప్, ఫికో, హెచ్సిఎం, సిపిఐ అండ్ అదర్ ఫంక్షనల్ మాడ్యూల్స్, లేకపోతే వేరే క్లయింట్స్, వీళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళ టాస్క్ అంతా ఎవ్రీబడి టాస్క్ ఒక 10 టీమ్స్ యొక్క టాస్క్ అందులో ఉన్నాయి అనుకోండి. ప్రతి ఒక్క టీమ్కి డిఫరెంట్ టికెట్ అనేది ఉండదని వన్ కామన్ టికెట్ అనేది రైజ్ చేస్తారు. కామన్ టికెట్ ఫర్ ద డెవలప్మెంట్. ఆ కామన్ టికెట్ రైజ్ చేసి ఒక సబ్ టాస్క్ అనేది క్రియేట్ చేస్తారు. సబ్ టాస్క్ అంటే ఏంటంటే ఈచ్ మెంబర్కి ఎవరెవరికైతే ఉందో వాళ్ళకు టికెట్ అనే సబ్ టాస్క్ ఉంటుంది. ఈ సబ్ టాస్క్ టికెట్లో మీరు ఎక్కడి వరకు వచ్చిందో ఆ ప్రోగ్రెస్ని మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు ఇన్ కమెంట్ సెక్షన్. ప్రోగ్రెస్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. క్లియర్? సో వన్స్ మీరు కమెంట్ సెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమంటున్నావు అంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు కనెక్టివిటీ అవ్వడం లేదు ఎస్ఎఫ్టిపికి. సో మీరు ఏం చేస్తారంటే కరెంట్లీ మీరు కమెంట్ ఎలా పెడతారంటే కరెంట్లీ చెకింగ్ ద కనెక్టివిటీ బట్ వీఆర్ ఫేసింగ్ ఇష్యూ విత్ ద ఎస్ఎఫ్టిపి డీటెయిల్స్ పెట్టి need to check with basis team and also I have dropped a mail. మీరు మెయిల్ అనేది డ్రాప్ చేస్తారు. ఇది ఎవ్రీడే మీకు డిఎస్టిఎం అని ఉంటుందండి, డైలీ స్టేటస్ కాల్ టీమ్ మీటింగ్ అని, విచ్ ఈస్ కాల్ స్టేటస్ కాల్. మార్నింగ్ 9 o'clockకి 10 o'clockకి కానీ ఈవినింగ్ 4 o'clock కానీ మీ టీమ్ లీడ్ పెట్టిన ప్రకారంగా మీకు ఏవైతే టికెట్స్ ఉన్నాయో, ఏవైతే మీకు సబ్ టాస్క్లు అసైన్ చేశారో ఆ టికెట్ల మీద ఈచ్ టికెట్ మీద ఏదైతే అప్డేట్ ఉందో ఆ అప్డేట్లో మీరు ఇవ్వాలి. ఓకే? సో దిస్ వేర్ ఒక టికెట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను మీకు సర్వీస్ నో చూపిస్తాను, మీకు అలానే సపోర్ట్ ప్రాజెక్ట్ చెప్పి డెవలప్మెంట్కి అయితే ఇలా, సపోర్ట్కి అయితే ఇలా అని చెప్తాను. మీకు నచ్చిన విధంగా మీరు చెప్పుకోవచ్చు. ఓకే? సో ఇందులో అప్డేట్ ఇచ్చి అంటిల్ అన్లెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఈ కమెంట్ సెక్షన్ ఉంది కదా అలా పెడుతూ ఇంటర్ఫేస్ మొత్తం డెవలప్ అయ్యేదాకా మీకు ఏదైతే డైలీ
కంప్లీట్ అయ్యేదాకా మీరు డైలీ స్టేటస్ ఉన్నాయో డైలీ స్టేటస్ మీరు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి, కమెంట్స్లో పెడతా ఉండాలి. మీకేమైనా టెక్నికల్ హెల్ప్ కావాలన్నా దాంట్లోనే పెట్టాలి. స్టేటస్ కాల్ మీరు చెప్పాలి, నాకు పలానా టీమ్ హెల్ప్ కావాలి, లేకపోతే నేను ఇక్కడ స్ట్రక్ అయ్యాను మ్యాపింగ్ దగ్గర, నాకు కొంచెం హెల్ప్ కావాలి అనేది. సో దెర్ ఈస్ నో హార్మ్ టు ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ ఇంటర్నల్ టీమ్ యాజ్ వెల్ టెక్నికల్గా. ఆల్సో ఏంటంటే కంప్లీట్ అయ్యేదాకా విత్ టిల్ సిట్ టెస్ట్ కావచ్చు, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ కావచ్చు, లేదా యూనిట్ టెస్ట్ కావచ్చు, లేదా యూఏటి కావచ్చు, ఈ టిల్ మొత్తం అయ్యేదాకా మీరు ఆ టికెట్ని మీ దగ్గరే ఉంచుతారు. వన్స్ ఇది ప్రొడక్షన్కి మూవ్ అయ్యాక, అంటే ఏంటి, మనకు డెవలప్మెంట్లో మీరు అంతా చేశారు, డెవలప్మెంట్లో మీరు అంతా ఐ మీన్ ఇంటర్ఫేస్ని బిల్డ్ చేశారు, తర్వాత క్వాలిటీకి మూవ్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. ఈ మూమెంట్లో మీరు చాలామంది టీఎంఎస్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఐ మీన్ మీకు బీటీపీలో ఉంటుంది అదన్న వాడచ్చు, లేదా ఫైల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా అదన్న వాడచ్చు. సో డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేస్తారు, అన్ని టెస్టింగ్లు అయిపోయాక ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. ఇది చేసిన తర్వాత మీరు హైపర్ కేర్ అనేది ఇస్తారు. హైపర్ కేర్ ఏంటంటే 45 days పాటు ఇంటర్ఫేస్లో ఏ ఇష్యూ వచ్చినా మీరే ఫిక్స్ చేస్తారు. అదంతా సార్ట్అవుట్ అయిపోయినాక మీరు సపోర్ట్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. బాబు నా డెవలప్మెంట్ అయిపోయింది, నేను మొత్తం ప్రొడక్షన్లో 45 days హైపర్ కేర్ ఇచ్చాను, ఇప్పటి నుంచి మీరు ఏ ఇష్యూ వచ్చినా మీరే సార్ట్అవుట్ చేయాలని రిలేటెడ్ డాక్యుమెంట్ లైక్ టీడీ, టెక్నికల్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే అదర్ డాక్యుమెంట్స్ కావచ్చు, టెస్ట్ రిజల్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ యూ విల్ ప్రొవైడ్ టు ద సపోర్ట్ టీమ్ అండ్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు దెమ్. సో అలా డెవలప్మెంట్ టీమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో డెవలప్మెంట్ మొత్తం ఇలా వర్క్ చేస్తారు. సో కమింగ్ బ్యాక్ టు ద మైగ్రేషన్, నేను చెప్పానండి, మైగ్రేషన్ ఇస్ లిటిల్ బిట్ డీటెయిలింగ్. మీరు మైగ్రేషన్ ప్రాజెక్ట్ చెప్పుకుంటే మీకు అఖిల్ అయితే నాకు తెలిసి చెప్పుండొచ్చు. రిమైనింగ్ పీపుల్ మీరు కావాలి అనుకుంటే పెట్టుకోండి, లేదు నేను మైగ్రేషన్ నాకు వద్దు అనుకుంటే ఇగ్నోర్ చేయండి. బికాజ్ మీరు పెట్టే 3 to 4 yearsలో మీరు సపోర్ట్ ప్రాజెక్టులు చేశారు, డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేశారు, అలానే పిఐపిఓ చేశారు, అలానే మైగ్రేషన్ చేశారు. అంటే కొంచెం ఆడ్గా ఉంటుంది. బికాజ్ అన్ని విదిన్ 3-4 years లోపల మీరు చేశారంటే కొంచెం డిఫికల్ట్ టు డైజెస్ట్ ఇట్. ఓకే, సో రిమెంబర్ దట్. సో మీరు ఏదైనా ఎక్కువగా డెవలప్మెంట్ పెట్టుకోండి, లేదా ఒక 6 months 1 year సపోర్ట్ పెట్టుకోండి. పిఐపిఓ వచ్చేసి నేను ఓన్లీ 3 months మాత్రమే మానిటరింగ్ చేశాను, బికాజ్ నాకు సిపిఐలో ఏదన్నా నేను సపోర్ట్ చేయాలంటే కొద్దిగా పిఐపిఓ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి నేను జస్ట్ సిస్టమ్స్ని అలా చెక్ చేశాను, మానిటరింగ్ పార్ట్ అని చెప్పి చెప్పండి. ఓకే, సో గైస్ నౌ లెట్స్ గో బ్యాక్ టు ద సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది పిఐపిఓకి సిపిఐకి కామన్గా ఉంటుందండి. అంటే మీరు ఏం చేసినా టాస్క్ అనేది పిఐపిఓ అయినా సరే సిపిఐ అయినా సరే ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్త్ చెక్ అనేది చేస్తారు. హెల్త్ చెక్ అంటే సిస్టమ్ యొక్క మానిటర్. అంటే ఏంటి, మెసేజ్లు కరెక్ట్గా వెళ్తున్నాయా లేవా, ఏమన్నా ఎర్రర్, ఇప్పుడు మానిటరింగ్ ట్యాబ్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ మీకు 74 ఉన్నాయి కదా, ఏమైనా ఎర్రర్ ఉన్నాయా లేవా, ఓకే దాని మీద చెక్ చేద్దాం. అలానే మీకు ఈ ఎర్రర్లు ఎందుకు వచ్చినాయి, ఈ వచ్చిన వాటికి పలాని 2 ఇంటర్ఫేస్లకి మనకి ఎర్రర్ వస్తుంది, వీటి మీద టికెట్ ఏమైనా ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉందా లేదా. టికెట్ క్రియేట్ అవ్వకపోతే టికెట్ క్రియేట్ చేయడం, అలానే అది కన్సర్న్ టీమ్కి అసైన్ చేయడం. ఒకవేళ మీ సిపిఐ ఇష్యూ అయితే కనుక టికెట్ని మీరే క్రియేట్ చేసుకొని మీరే అసైన్ చేసుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ టికెట్ క్రియేట్ అయ్యి ఉంటే కనుక మీ పేరు మీదకి మార్చుకుంటారు. ఒకవేళ ఇది కనుక బేసిస్ టాస్క్ అయితే బేసిస్ టీమ్కి ఒక మెయిల్ డ్రాప్ చేసి టికెట్ క్రియేట్ చేసి వాళ్ళకి అసైన్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ హౌ వీ నీడ్ టు డూ ఇట్. అలానే మనం మెయిల్స్ చెక్ చేసుకుంటాం డైలీకి, మనకేమన్నా ఏమంటారు ప్రయారిటీ టాస్క్లు ఏమన్నా మానిటర్ చేసి ఇఫ్ ఎనీ ఇష్యూ అకర్స్ we need to raise a ticket and assign to concerned team. నేను ఎక్కువ డీప్గా వెళ్ళానండి, ఎందుకంటే మీకు రేపే ఇంటర్వ్యూ కాబట్టి మొత్తం క్లమ్జీగా కాకుండా ఒక ఓవర్వ్యూ లాగా ఇస్తున్నా. ఓకే, సో దాని తర్వాత మీరేం చేస్తారంటే వాట్ ఎవర్ ద టాస్క్ విచ్ యు ఆర్ పర్ఫార్మింగ్, ఓకే సపోజ్ ఏమైనా ప్రయారిటీ టాస్క్లు ఉన్నాయా, లైక్ ఏమైనా చేంజెస్ చేయాలా, లైక్ మీరు ఏమన్నా ఏమంటారు ఎవరికైనా మెయిల్ డ్రాప్ చేయాలా, ఎవరికైనా రెస్పాండ్ అవ్వాలా, ఎవ్రీథింగ్ యూ విల్ చెక్ ఇట్. సో ఇంటర్వ్యూలో మీరు అడిగితే సపోర్ట్ యాక్టివిటీ ఏం చేసావంటే, నేను డే టు డే హెల్త్ చెక్ చేశాను, సిస్టమ్ సిపిఐ మెసేజెస్ ప్రాసెసింగ్ సక్సెస్ఫుల్లీ ఆర్ నాట్, ఇఫ్ ఎనీ ఇష్యూ అకర్స్ I will raise a ticket and assign to the concerned team, or I will assign to myself, or if it is related to the CPI or PIPO issue. So based on the priority of the ticket, priority and manaku P1, P2, P3,
P4 అని ఉంటాయండి. P1 అంటే క్రిటికల్, P2 అంటే హై, P3 అంటే మోడరేట్, P4 అంటే లో. సో దీన్ని మనం క్రిటికల్ని విదిన్ 2 to 4 అవర్స్ లోపల ఇష్యూని ఫిక్స్ చేయాలి. హై అనేది ఏంటంటే విదిన్ 4 to 8 అవర్స్ లోపల ఫిక్స్ చేయాలి. ఈ రెండింటిని ఫిక్స్ చేసిన తర్వాత ఒక ఆర్సీఏ డాక్యుమెంట్ ఇవ్వాలన్నమాట, విచ్ ఈస్ రూట్ కాజ్ అనాలిసిస్. సో ఈ రూట్ కాజ్ అనాలిసిస్ ఏదైతే ఉందో డెఫినెట్గా P1 P2కి మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు రియల్ టైంలో మీరు చెప్పేటప్పుడు కూడా సపోర్ట్ ప్రాజెక్ట్స్ మీరు వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ ప్రాజెక్ట్ చేసావంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వన్ P1 ఆర్ P2 టికెట్ అని చెప్పి మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. P1 P2 టికెట్స్ ఏవైతే మీరు వర్క్ చేశారో అసలు ఆ ఇష్యూ ఏంటి, మీరు ఎలా ఫిక్స్ చేశారు, ఏ టీమ్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఎలా మీరు దాన్ని సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేశారు, ఏ టీమ్స్తో కోఆర్డినేట్ చేశారు అనే దానికి డెఫినెట్గా దే విల్ ఆస్క్ యూ ఏ ప్రాపర్ క్వశ్చన్. సో మీకు ఒక 6 or 5 నేను ఆర్సీఏ డాక్యుమెంట్స్ పంపిస్తాను, ఒకసారి గో త్రూ అవ్వండి, ఆ ఇష్యూ చూడండి. దాంట్లోనే మీకు ఇష్యూ ఫిక్స్ ఏ టైంకి వచ్చింది, ఎలా వచ్చింది, దేనివల్ల వచ్చింది, సొల్యూషన్ ఏంటి, ఫ్యూచర్లో అది రాకుండా ఎలా అవాయిడ్ చేస్తాము అనే డీటెయిలింగ్ అనేది మీరు చెక్ చేయాలి. చెక్ చేసుకొని మీకు ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు. P3 P4కి మీరు ఇష్యూ ఫిక్స్ చేసిన తర్వాత జస్ట్ యూ విల్ రైట్ ద కమెంట్ ఇన్ టికెటింగ్ టూల్లో మీరు ప్రాపర్గా ఏం చేస్తారంటే కమెంట్ పెట్టేసి రెజల్యూషన్ నోట్ రాసేసి క్లోజ్ చేస్తారు. ఓకే, సో ఇలా మీరు డే టు డే యాక్టివిటీ అనేది చేయాలి. సో మీ హెల్త్ చెక్ అనేది డిపెండ్ అపాన్ ద ఏంటంటే మీకు ఏంటంటే మీ కంపెనీ ఏవైతే మీరు ఆర్గనైజేషన్స్ ప్రాజెక్ట్తో మాట్లాడుకుంటారు, ఎవ్రీ 2 అవర్స్కి చేయాలా, ఎవ్రీ 1 అవర్కి చేయాలా, లేకపోతే 4 అవర్స్కి ఒకసారి చేయాలా, లేకపోతే 5 అవర్స్కి ఒకసారి చేయాలా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. ఆ ప్రకారంగా మీరు ఫాలో అవ్వాలి. సో నౌ లెట్స్ గో బ్యాక్ టు యువర్ టికెటింగ్ టూల్. బిఫోర్ దాట్ మీకు ఈ 2 ప్రాజెక్ట్స్లో మీకేం కన్సర్న్స్ ఉంటే మీరు యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. I will wait for another 1 minute and then I will start with the ticketing tool. సార్ రూట్ కాజ్ అనాలిసిస్ పంపిస్తారా సార్ ఇప్పుడు, లేకపోతే పంపిస్తా విదిన్ కాల్ అయిపోగానే రికార్డింగ్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ పంపిస్తాను. ఓకే సార్, దేంట్లో పంపిస్తారు సార్? నేను దివ్య గారికి పంపిస్తాను, వాళ్ళు మీరు అడిగితే మీ ఎవరెవరి గ్రూప్ లో వాళ్ళకి షేర్ చేసేస్తారు. అండ్ యోగేష్, ఎప్పుడు మనం అంటే ఎర్రర్ వచ్చినప్పుడు మానిటర్ చేసి ఏ రెస్పెక్టివ్ టీమ్, సపోజ్ ఆథెంటికేషన్ ఇష్యూస్ అలా వచ్చినప్పుడు దానికి కూడా టికెట్ వేసేస్తాం కదా, అది బేసిస్ టీమ్ వాళ్ళు చూస్తారు. బేసిస్ టీమ్ మీరు అసైన్ చేస్తారు ఆ టీమ్ కి, నేను పక్కన చూపిస్తా హౌ యూ విల్ డూ ఇట్ అని. ఓకే ఓకే, అంటే ఇప్పుడు అసైన్ చేశాక మనమే టికెట్ రేజ్ చేసాం కాబట్టి రూట్ కాజ్ అనాలిసిస్ మనం చేయాలా? లేదు, ఎవరైతే ఇష్యూ ఉంటుందో వాళ్ళే చేయాలి. హూ వర్ ద ఓనర్ ఆఫ్ ద టికెట్, దే విల్ డూ ఇట్. ఓకే, అంటే మనం సిపిఐ రిలేటెడ్ అంటే మాక్సిమం మ్యాపింగ్ ఇష్యూస్ రావచ్చా? అయితే అలా ఏం లేదు, డిపెండ్ అపాన్ యువర్ కాన్ఫిగరేషనల్ ఇష్యూస్. సిపిఐ అంటే ఏంటంటే వాళ్ళు మీరు కొన్ని సెటప్స్ పెట్టి ఉండొచ్చు. ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సెటప్లలో వాల్యూ మ్యాపింగ్లలో మీరు ఏమంటారు, కొన్ని వాళ్ళు వాల్యూ మ్యాపింగ్ ఫీల్డ్స్ పంపిస్తారు. అక్కడ ఏమవుతుందంటే త్రో అండ్ ఎక్సెప్షన్ అని వస్తుంది, రైట్? వాల్యూ మ్యాపింగ్లలో మీకు ఇఫ్ యూ లిజన్ ద క్లాసెస్ ఇక్కడ మీకు వాల్యూ మ్యాపింగ్ లో ఏంటంటే ఆ ఫీల్డ్ రాకపోతే త్రో అండ్ ఎక్సెప్షన్ అని ఉంటుంది, రైట్? అలానే మీకు జేఎంఎస్ లో ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, కి మీరు కనెక్టివిటీ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, బట్ ఏంటంటే ఎర్రర్ త్రో చేసి మీకు ఒక మెయిల్ అనేది ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోతుంది, రైట్? అందరికి మెయిల్ అనేది ట్రిగర్ అవుతుంది. ఆ అందరికి మెయిల్ ట్రిగర్ అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీకు వాళ్ళు ఏమంటారు అంటే కనెక్టివిటీ అనేది వాళ్ళ ఇష్యూనే, కానీ ఎక్కడ వస్తుంది, మనకు సిపిఐలో వస్తుంది కదా. సో డీటెయిల్స్ అనేవి మీ దగ్గర ఉంటాయి కదా, సో యూ హ్యావ్ టు రైట్ ద ఆర్సీ అనమాట. ఓకే, సో పలాని ఇష్యూ వచ్చింది, పలాని టీంతో కోఆర్డినేట్ చేసాము, వాళ్ళు ఇలా సొల్యూషన్ ఇచ్చారు, సో రేపు ఫ్యూచర్లో ఇలాంటివి రాకూడదు అంటే కనుక మనం ముందే రెక్టిఫై చేయాలి, లేకపోతే ఇలాంటి చేంజెస్ చేయాలి అని చెప్పేసి మీరు రాస్తారనమాట. నేను ఒక ఆర్సీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే యా, సో దిస్ ఈజ్ యువర్ మా టికెటింగ్ టూల్కి వెళ్ళడానికి ఒక ప్లేస్ అండి. యా, సో దిస్ ఈజ్ యువర్ యా, సో ఇక్కడ మీకు అంటే మీకు ఇలానే ఉంటుందని చెప్పను, ఇది నా కంపెనీకి ఇలా ఉంటుంది, మీకు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మై కేసెస్ అని ఉంటుంది. ఇక్కడ మై కేసెస్లలో మీకు
డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఇలా అనమాట. సో ఇప్పుడు మీరు గినక ఏదైనా కొత్తది టికెట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ న్యూ కనిపిస్తుంది కదా, న్యూ అనేది క్లిక్ చేస్తారు. నేను క్రియేట్ చేయను. బై డిఫాల్ట్ మీకు ఇలా కొత్తది ఉంటుంది. కేస్ నెంబర్ అనేది మారుతూ ఉంటుందండి, డిపెండ్ అపాన్ యువర్ కేస్ థింగ్. మీరు ఏ ప్రాజెక్ట్లో పని చేస్తారో ఆ ప్రాజెక్ట్ పేరు రాస్తారు. నేను ప్రాజెక్ట్ చేసే పని వచ్చేసి యాంగ్లో గోల్డ్ ఇదనమాట. ప్రొడక్ట్ లైన్ వచ్చేసి మీది ఎస్ఏపియా కాదని ఉంటుంది. సో మీరు ఈ ప్రొడక్ట్ లైన్ అనేది సెర్చ్ చేసుకుంటే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎస్ఏపి అని ఉంది కదా, ఇదనమాట. ఎస్ఏపి అని ఉంటుంది, దాన్ని పెట్టుకుంటారు. ప్రోడక్ట్ వచ్చేసి మీరు ఏ ప్రోడక్ట్, మీరు దేంట్లో ఇష్యూ వచ్చింది, క్లౌడ్ ఇంటిగ్రేషన్ సిఐ, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కేస్ టైప్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. కేస్ టైప్ లో మీకు 3-4 కనిపిస్తుంటాయి. ఇన్సిడెంట్ అని మీకు కనిపిస్తుంది అక్కడ. ఇన్సిడెంట్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ లో అప్పుడు దాకా బాగా పనిచేస్తుంది, సడన్ గా పని చేయకుండా మానేసింది, దాన్ని మనం ఇన్సిడెంట్ అంటాం. వాళ్ళు ఇన్సిడెంట్ రైజ్ చేశారంటేనే మీకు అక్కడ P1 ప్రయారిటీ రైట్ సైడ్ కార్నర్ టాప్ లో మీకు ప్రయారిటీలో P4 అని లో ఉంది, దాన్ని బట్టి మారుతుంది. ఓకే, సో దీంట్లో ఇన్సిడెంట్ అంటే ఏంటంటే ప్రొడక్షన్లో అప్పుడు దాకా పనిచేసి సరిగ్గా పని చేయడం లేదు అన్నప్పుడు ఇన్సిడెంట్ రైజ్ చేస్తారు. సర్వీస్ రిక్వెస్ట్ అంటే వాళ్ళకి ఏదైనా పేలోడ్స్ కావాలి, ఒక ఇంటర్ఫేస్ కరెక్ట్గా రన్ అయిందా లేదా చెక్ చేయమంటారు. లేదంటే మీ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో, ఈమెయిల్ ఉంది కదా, ఆ ఈమెయిల్లో ఆ పాత పర్సన్ వెళ్ళిపోతున్నాడు, కొత్త పర్సన్ జాయిన్ అవుతున్నాడు, తనకు నోటిఫికేషన్ వెళ్ళాలి, ప్లీజ్ అప్డేట్ ద ఈమెయిల్, అలా కావచ్చు. రైట్, లేదా ఒక టెస్టింగ్ చేయండి, క్వాలిటీలో మేము కొన్ని చేంజెస్ చేసాము, మా సైడ్ అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేయాలి, కొద్దిగా మీరు ఏమనుకోకుండా ఒక ట్రేస్ ఎనేబుల్ చేసి మీరు కొంచెం ట్రిగర్ చేస్తారా అనే దాన్ని సర్వీస్ రిక్వెస్ట్ అంటారు. రైట్, ఎన్హాన్స్మెంట్స్ అంటే వాళ్ళు ఏమన్నా మీకు వాల్యూ మ్యాపింగ్స్ యాడ్ చేయమని కానీ, మెసేజ్ మ్యాపింగ్లో మీకు ఏమైనా చేంజెస్ చేయమని కానీ, ఏదన్నా SFTP సర్వర్ చేంజ్ అవుతుంది అది చేంజ్ చేయమన్నా కానీ, క్రెడెన్షియల్స్ ఏమన్నా ఎక్స్పైర్ అవుతున్నాయి సో అప్డేట్ చేయమన్నాం కానీ, మీకు కొన్ని ఏమన్నా ఏమంటారు PGP ఎన్క్రిప్షన్ కీస్ ఏవైతే అప్డేట్ చేయాలో అలాంటివన్నా కానీ, ఇలాంటివన్నీ అప్డేట్స్, చేంజెస్, మైనర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ఎన్హాన్స్మెంట్ కింద పెడతారు. కేస్ టైప్, అది ఏ టైప్ ఆఫ్ కేస్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తాం. క్లియర్? అలానే ప్రాజెక్ట్ ఉంది, ఇది మీ డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ అంటే మీరు ఏదైనా డెవలప్మెంట్ చేస్తుంటే ప్రాజెక్ట్స్ కింద పెట్టుకుంటారు. ప్రాబ్లం అనేది నాట్ రిక్వైర్డ్. షెడ్యూల్డ్ టాస్క్ అండి. షెడ్యూల్డ్ టాస్క్ అంటే రేపు పొద్దున సండే రోజు మధ్యాహ్నం 2ంటికి మీరు ఒక అడాప్టర్ని ఏమంటారంటే మీ ఒక ఇంటర్ఫేస్ని డిప్లాయ్ అండ్ డిప్లాయ్ చేస్తారు. అలాంటి టాస్క్లు, వాటన్నిటి మనం షెడ్యూల్డ్ టాస్క్ అంటాం. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ప్రెసెంట్లీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ అని పెట్టుకుందాం. దాని తర్వాత మీకు ఇక్కడ ప్రయారిటీ అని రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇక్కడ P1 P2 క్రిటికల్, హై, లో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోడరేట్ అని పెట్టుకున్నారు. ఈ అసైన్ మీరు అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ P1 P2 P3 P4 అంటే ఎలా డిసైడ్ అవుతుంది P1 P2 P3 4 అని. P1 P2 అనేది ఓన్లీ ప్రొడక్షన్ ఇష్యూస్కి మాత్రమే వస్తాయి, క్వాలిటీ డెవలప్మెంట్ ఇష్యూస్కి P1 P2 అనేది రైజ్ చెయ్యరు. ఓకే, సో ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్నెట్ ఉంది, ఒకవేళ మీ మొబైల్ ఒక్కదానికే పనిచేయడం లేదనుకోండి, అది వెరీ లో, అంటే ఒక యూజర్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యాడని అర్థం. ఒకవేళ మీకు మీ ఎంటైర్ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ ఇంటర్నెట్ అనేది ఫెయిల్ అవుతుంది, సో దాన్ని మోడరేట్ అంటాం, అంటే ఒక ఏరియాకి ఇష్యూ వచ్చింది. P2 అనేది ఎలాంటిదంటే అక్కడ ఒక 3-4 యూజర్లు ఉంటారు, సో దాని అంటారు. హై అంటే ఏంటంటే ఒక ఎంటైర్ బిల్డింగ్ కి ఇంటర్నెట్ కరెంట్ పోయింది, అది పనిచేయడం లేదు, అంటే ఎంటైర్ ఒక ఏదైతే ఏరియా ఆఫ్ డేటా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంపించే ఏరియా వచ్చేసి S/4HANA సిస్టమ్ నుంచి ఒక ADP దానికి పేరులకి పంపిస్తున్నారు, డేటా రీచ్ అవ్వడం లేదు. సో దట్ ఈస్ ద ఎంటైర్ ADP, అంటే ఒక ఆస్ట్రేలియా రీజన్ మొత్తానికి డేటా అనేది పోలేదన్నమాట. సో అలాంటి వాటికి P2 రైజ్ చేస్తారు. P1 అంటే క్రిటికల్, ఎంటైర్ CPIలో ఒక 3-4 రీజన్స్ లైక్ ఆస్ట్రేలియా, అమెరికా, US ఇలాంటి 4-5 రీజన్స్ మెనీ యూజర్స్ గాట్ ఎఫెక్టెడ్, అప్పుడు P1 రైజ్ చేస్తారు. అండర్స్టూడ్? సో ఇక్కడ చూసుకున్నట్టయితే అసైనీ గ్రూప్ అని ఉంది. ఈ అసైనీ గ్రూప్ లో మీరు బేసిస్ టీమ్, ఇదిగోండి SAP AMS టీమ్. AMS అంటే ఏంటంటే సపోర్ట్ టీమ్ అండి, అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీస్ అని. సో దీంట్లో AMS లో అందరూ ఉంటారండి, ఫికోలు, అబాప్, బేసిస్ అందరూ ఉంటారు. వాళ్ళలో ఎవరికైతే మీరు అసైన్ చేయాలనుకుంటారో అతను నీ పేరు తీసేసి అక్కడ అసైన్ చేస్తారు. అసైన్ టు అని ఉంటుంది, అతని ఈమెయిల్ అడ్రస్ పెడితే యూ కెన్ అసైన్ ఇట్. ఓకే, సో దాంతోపాటు మీరు కొంచెం కిందికి వస్తే షార్ట్ డిస్క్రిప్షన్, అంటే ఇష్యూ ఎందుకు వచ్చింది, డీటెయిల్ డిస్క్రిప్షన్ రాస్తారు, అండ్ యూ విల్ సబ్మిట్ ఇట్. ఆటోమేటికలీ ఒక టికెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎలా అంటే ఇలా. సో ఇలా మీకు టికెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నా పేరు మీద అసైన్ టు అని ఎవరైతే పేరు మీద ఉండండి. మీరు ఇక్కడ చూసుకుంటే అన్ని స్టేటింగ్స్ అవైటింగ్ ఇన్ఫో అని ఉంది, రైట్? ఇది వెరీ ఇంపార్టెంట్ మీకు.
సో ఏదైతే మీకు ఒక టికెట్ ఉందో దాని మీద నేను ఒక నార్మల్ టికెట్ మీద ఒక క్లిక్ చేస్తున్నా. సో ఈ టికెట్ లో కనుక మీరు చూసుకున్నట్టయితే, కిందకి చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ రైట్ సైడ్ లో స్టేట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ప్రెసెంట్ ఏ స్టేట్ లో ఉంది, మీరు వర్క్ చేస్తుంటే అది ఓపెన్ లో ఉంటుందండి. మీరు ఒకవేళ ఎవరి దగ్గర నుంచి అయినా ఇన్ఫర్మేషన్ కనుక వెయిట్ చేస్తున్నారంటే వెయిటింగ్ ఇన్ఫోలో పెట్టాలి. అంటే ఎవరు ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, సమ్ ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ టు టేకెన్, ఐ మీన్ నేను తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే పెండింగ్ యూజర్. అంటే యూజర్ అంటే ఎవడు, బిజినెస్ వాడి దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్టర్నల్ సప్లయర్ అంటే ఎవరైనా వేరే టీం, అంటే ఇప్పుడు ఏడిపి దగ్గర నుంచో లేకపోతే వేరే ఏమంటారు మీరు వెల్స్ ఫార్గో బ్యాంక్ నుంచో, ఎస్సిబి బ్యాంక్ నుంచో, ఎఫ్ఎన్బి బ్యాంకుల దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నానంటే అది ఎక్స్టర్నల్ సప్లయర్. అలానే ఇంటర్నల్ సప్లయర్ అంటే ఎవరు, మన బేసిస్ టీమో, ఫికో టీమో, లేకపోతే ఇంటర్నల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికోసం వెయిట్ చేస్తున్నట్టు. ఆర్సీఏ వ్యాలిడేషన్ అంటే ఏంటి, మీరు ఇది కనుక P1 P2 అయితే కనుక మీరు ఆర్సీఏ పెట్టుకొని మీరు ఆర్సీఏ వాళ్ళకి సబ్మిట్ చేస్తారు మెయిల్లో, వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసిన తర్వాతనే మీరు టికెట్ ని క్లోజ్ చేస్తారు. అప్పుడు దాకా మీరు ఆర్సీఏ వ్యాలిడేషన్ అని పెడతారు ఒకవేళ ఇది P1 P2 టికెట్ అయితే. ఒకవేళ పెండింగ్ చేంజెస్ అనుకోండి, పెండింగ్ చేంజెస్ అంటే మీనింగ్ ఏంటి, మీరు ఏదైనా చేంజ్ ద్వారా ఈ ఇష్యూని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారా అన్నప్పుడు పెండింగ్ చేంజెస్ అని పెట్టాలి. అప్పుడు అక్కడ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ని మీరు డీటెయిలింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ప్రెసెంట్ నేను దీన్ని టచ్ చేయడం లేదు. అండ్ వాట్ ఎవర్ ద పెండింగ్ యూజర్ కమెంట్ ఈజ్ మీరు ప్రాపర్గా రాయాలి. ఇట్లా కమెంట్ నేను ఏదైతే ఎలా అయితే రాశానో సేమ్ వేలోనే మీకు నచ్చిన డీటెయిలింగ్ అనేది కమెంట్లో అప్డేట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ బేసిస్లో. అండర్స్టూడ్. ఒకవేళ ఇది గనక డిలే అవుతుంటే గనక వాళ్ళు ప్రయారిటీని ఇంక్రీజ్ చేస్తారు. P3 నుంచి P4కి, P4 నుంచి P3కి, P3 నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదంటే P2కి రైజ్ చేస్తారు అనమాట. అండర్స్టూడ్. సో దిస్ ఈజ్ ఆల్ ఏ టికెటింగ్ అనమాట. అంటే మీరు ఇలా అప్డేట్ చేస్తుండాలి. ఒకవేళ మీరు రిజల్యూషన్ చేసిన తర్వాత మీరు ప్రాపర్ రెజల్యూషన్ నోట్లోకి వెళ్ళి, రెజల్యూషన్ నోట్ అని ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రెజల్యూషన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇదిగోండి బిజినెస్ ఇంపాక్ట్ ఏంటి, ఎందుకు వచ్చింది ఇష్యూ, రెజల్యూషన్ నోట్ అంటే మీరు ఎలా ఫిక్స్ చేశారు, అంతే. ఇది ఒకటి ఇస్తే సరిపోతుంది P3 P4కి. బట్ P1 P2కి మాత్రం ప్రాపర్గా ఒక ఆర్సీఏ డాక్యుమెంట్ అనేది ఇవ్వాలి. క్లియర్. ఇప్పుడు నీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఒకవేళ ఎవరో టికెట్ రైజ్ చేశాడు, యూజర్ అనేవాడు ఒక టికెట్ అనేది రైజ్ చేశాడు. రైజ్ చేసిన తర్వాత వాడు రెస్పాండ్ అవ్వడంలా, మీరు మెయిల్స్ పెట్టారు, అన్ని ట్రై చేశారు, టికెట్ అప్డేట్ చేశారు. సో దాన్ని మనం 3 స్ట్రైక్ రూల్ అనేది ఫాలో అవుతాం. 3 స్ట్రైక్ రూల్ ఏంటంటే 3 టైమ్స్ రిమైండర్ మెయిల్స్ పంపిస్తాం. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదనుకోండి, మనం దాని టికెట్ని క్లోజ్ చేస్తాం, అంటే క్యాన్సిల్ చేస్తాం అనమాట. కావాలంటే మీకు క్యాన్సిల్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు గనక ఇక్కడ వెయిటింగ్ ఇన్ఫోలోకి వెళ్ళి రెజల్యూషన్ నోట్ పెడితే, నేను గనక ఇక్కడ అప్డేట్ కొట్టాను అనుకోండి, ఆబ్వియస్గా ఇక్కడ 0 ఉంటుంది. నేను ఇప్పుడు చెయ్యనది. అప్డేట్ కొట్టారనుకోండి, ఇక్కడ రెజల్యూషన్ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కింద వాయిడెడ్ ఆర్ క్యాన్సిల్ అని పెడతారు. పెట్టేసి ఏం పెడతారంటే బిజినెస్ ఇంపాక్ట్ ఏంటంటే పలానా ఇష్యూ, వాట్ ఈస్ FPW అనే ఇంటర్ఫేస్ నాట్ వర్కింగ్ అని పెడతారు. కింద ఏం పెడతారంటే యూజర్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఈవెన్ మల్టిపుల్ రిమైండర్స్ ఇన్ ఈమెయిల్. ఓకే, అలా. సో ఇలా పెట్టేసి క్యాన్సిల్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ఏంటంటే మీరు రియల్ టైంలో అలా వర్క్ చేస్తారనమాట. 3 స్ట్రైక్ రూల్ ఫాలో అవుతారు. కావాలంటే మీకు ఒక మెయిల్ నేను రిమైండర్ అని పెట్టే ఉంటాను, బట్ నాట్ షూర్ ఎంతవరకు పెట్టుంటానో. యోగేష్, ఇది ఓన్లీ సపోర్ట్ డెవలప్మెంట్ కి, ఐ మీన్ సపోర్ట్ కి అండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అంతా సపోర్ట్ కేనండి. సో రిమైండర్ ఈమెయిల్స్ నేను చాలా పెట్టాను అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఇలా మీరు ఒక మెయిల్స్ అనేది రాస్తారనమాట. మీరు మెయిల్స్ రాసేసి చెప్తారు, ఇవన్నీ సపోర్ట్ యాక్టివిటీస్ అండి. ఒకవేళ మీరు గనక డెవలప్మెంట్ కూడా చెప్తున్నారు అని అంటే స్టెప్ ఫాలో అనేది కామన్ థింగ్ అండి. అంటే మీరు డెవలప్మెంట్ ఇప్పుడు దాకా మీరు పైన ఏదైతే ఉందో, ఓన్లీ మారేది ఏంటంటే మీకు ఓన్లీ వన్ థింగ్ ఏం మారుతుంది అని అంటే, మీరు ఇక్కడ కింద ఉంది కదా, మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాపర్గా వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు కదా, దీంట్లో అవైటింగ్ ఇన్ఫోలో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాంట్లో మీరు ప్రాపర్గా రాస్తారు, పలానా టీం నుంచి మాకు దగ్గర ఏమంటారు
ఇన్ఫర్మేషన్ వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ఉంటుందండి. అంతకు మించి ఏముండదండి, సిమిలర్గా చేస్తారు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో జీరా అనే టికెటింగ్ టూల్ వాడతారు డెవలప్మెంట్కి. దీనికి మీరు ఏంటంటే ప్రాపర్గా టికెట్ అనేది ఏమంటారు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఏదైతే 3 స్ట్రైక్ రూల్ ఉందో అది ఒట్టి సపోర్ట్కి మాత్రమే వాడతారు. ఓకే, అప్పుడు మీకు ఇక్కడ అసైనీ గ్రూప్ ఇవన్నీ మారిపోతాయండి. ఓకే, మీకు ఏడి అని ఉంటుంది, ఏడి అని ఉంటుంది, ఎస్ఏపి ఏడి అప్లికేషన్ డెవలపర్ అని ఉంటుంది. ఎవరికైతే అసైన్ చేశారో మీ పేరే ఉంటుంది. మీరు ఎన్ని అవర్స్ పని చేశారో అన్ని అవర్స్ యాక్చువల్ ఎఫర్ట్స్ ఎన్ని పడుతున్నాయి అవి రాసుకోవాలి. దాని తర్వాత మీరు రెగ్యులర్గా అప్డేట్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. వాళ్ళు పైన డిస్క్రిప్షన్లో ఇట్స్ ఎ న్యూ రిక్వైర్మెంట్, పలాంది చేయాలి, పలాంది చేయాలని చెప్పి పైన రాస్తారు. మీరు ప్రాపర్గా కమెంట్ చేసుకుంటారు. సో మీరు ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలని నేను చెప్తాను. నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. లెట్ మీ టెల్ యూ అబౌట్ యునో ద ప్రాసెస్ ఫస్ట్. ఓకే, ఆ తర్వాత మీరు క్వశ్చన్స్ అడగండి. క్లియర్? సో ఈ 3 స్ట్రైక్ రూల్ అనేది ఓన్లీ సపోర్ట్కి మాత్రమే వాడతాం అనమాట, డెవలప్మెంట్కి వాడతాం. ఓకే, సో ఇప్పుడు మీకు అయిపోయిన తర్వాత ఒకవేళ P1 P2 అనేది వచ్చింది, రైట్? అది మీరు ఎలా ఫిక్స్ చేస్తారు అనే దానికన్నా ముందు మీకు ఒక RCA డాక్యుమెంట్ అనేది ఉంటుంది అనమాట. యా, సో లెట్ మీ ఓపెన్ దిస్ వన్. యా, సో దిస్ ఈజ్ ఇలా మీకు ఒక స్టాండర్డ్ ఫార్మెట్ అనేది మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మీరు కొంచెం కిందికి వెళ్తే కనుక మీకు డీటెయిలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా సి బ్యాక్గ్రౌండ్ నో ఏడిపి ఫైల్స్ ఫర్ ద, అంటే ఆ ఏడిపి ఫైల్ అనేది ప్లేస్ అవ్వలేదు, వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చారు. దాంట్లో టికెట్ ఎవరు వర్క్ చేస్తున్నారు, ఏ కేసు ఏంటి, ఇలా డీటెయిలింగ్ అనేది ఉంటుంది. డేట్ ఏంటిది అదంతా కింద చూడండి. ఇప్పుడు నేను ఇది రాసా, రెలిన్ హ్యాస్ రైజ్ ఎ P2 టికెట్ ఫర్ ఏడిపి పేరోల్ ఇంటర్ఫేస్ స్టాప్ సడన్లీ డ్యూ టు ద పేరోల్. ఆ పేరోల్ రన్ అయ్యే వీక్లో క్లోజ్ అయిందని. So we have scheduled a war room to understand the issue better. While monitoring, we found that the issue is failing due to a 401 error, credentials issue. So అది credentials issues అనేవి మనం ఎవరితోని చెక్ చేయాలనేది ఆ టీం పేరు రాశాను. దాని తర్వాత నేనేం రాశాను, ఆ ఎర్రర్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్స్ రాశాను. డిస్క్రిప్షన్స్ రాసిన తర్వాత దాని యొక్క ప్రాబ్లం డెఫినేషన్, అంటే ఎందుకు వచ్చిందంటే పలాని అజ్యూర్ మైక్రోసాఫ్ట్ OAuth అథెంటికేషన్ టోకన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది, దానివల్ల 401 ఎర్రర్ వస్తుంది. సో ఎవ్రీ 9 monthsకి ఈ టోకన్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. ఆ 9 monthsకి మనము పలాని టీమ్ తోటి చెక్ చేసుకొని మనం అప్డేట్ చేసుకోవాలని చెప్పి రాశాను. దాని తర్వాత ఇదిగోండి ఆ స్క్రీన్ షాట్ అనేది ఇచ్చాను అనమాట. OAuthకి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ మార్చాలి. దాని తర్వాత ఇగో నీడ్ టు ఇంక్రీజ్ ద టోకన్ పీరియడ్, అంటే ఒకవేళ 9 monthsకి సరిపోదు అంటే ఏంటిది, ఇది 2 yearsకి పెంచమని చెప్పి మనం రిక్వెస్ట్ చేసామని. నీడ్ టు రిఫ్రెష్ ప్రతిసారి మనం ఏదైతే బేసిస్ టీమ్ చూడు, నీడ్ టు రిక్వెస్ట్ బేసిస్ టీమ్ ఫర్ బిట్లాకర్, అంటే బిట్లాకర్ ఏంటంటే పాస్వర్డ్లు సేవ్ చేసే ప్లేస్, అది చేసామని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని ఉంటుంది. యాజ్ ద యాక్షన్ ఐటమ్ నీడ్ టు బి డన్ ఎవ్రీ 2 years, వీ షుడ్ మేక్ షూర్ టు ఫాలో ద స్టెప్స్ విదౌట్ ఫెయిల్, అంటే ప్రతి 2 yearsకి ఇది ఫాలో అవ్వాలి కాబట్టి అలా. సో వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా ఉంటారండి. ఒక 1 year 2 yearsకి ముందే ఇట్లాంటివన్నీ ప్లాన్స్ చేసుకొని ఉండాలన్నమాట. సో ఇలా మీరు డాక్యుమెంట్ అనేవి ఉంటాయి. ఇలా ఒక 401 ఎర్రరే కాదు, 503 ఎర్రర్ ఉంది, సమ్ అదర్ డీటెయిల్స్ వల్ల ఫెయిల్ అయినవి ఉన్నాయి, PIPO ఎర్రర్స్ ఉన్నాయి. ఇలా మనకు RCAలో ఒక 6-7 ఉన్నాయి. నేను 6-7 షేర్ చేస్తాను, మీరు సపోర్ట్ ప్రాజెక్ట్కి అది చెప్పచ్చు. బట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి మాత్రం మీరు టికెటింగ్ టూల్ అనేది గుర్తుపెట్టుకోండి. నేను మీకు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాను అలానే చెప్పండి. మీకు ఏదైతే ఉంటుందో టికెటింగ్ టూల్లో ఇది హెల్త్ చెక్, ఇదంతా సపోర్ట్ ప్రాజెక్ట్ అండి. డెవలప్మెంట్కి వచ్చేసరికి మీకు ఒక టికెట్, కామన్ టికెట్ అనేది క్రియేట్ చేస్తారు. కామన్ టికెట్, ఆ కామన్ టికెట్లో ఏంటంటే మీకు ఒక సబ్ టాస్క్ టికెట్ అనేది క్రియేట్ చేస్తారు. అది సబ్ టాస్క్ ఫర్ CPS స్పెసిఫికల్లీ. ఓకే, ఆ టికెట్ రైజ్ చేసిన తర్వాత సబ్ టాస్క్, ఆ టికెట్లో ఎవరెవరికైతే మీకు డిపెండెన్సీ ఉందో ఆ వాళ్ళందరికీ మీరు సేమ్ ఎలా అయితే అవైటింగ్ ఇన్ఫో పెట్టారో అలా పెట్టుకొని మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. కమెంట్స్ అనేవి రాస్తూ ఉండాలి డైలీ మీరు స్టేటస్ కాల్ DSTM కాల్లో మీరు అప్డేట్ ఇస్తూ ఉండాలి. అలానే మీ టాస్క్ కనుక కంప్లీట్ అయితే మీరు సబ్ టాస్క్ని రిజాల్వ్డ్ స్టేటస్లో పెట్టచ్చు. రిమైనింగ్ మిగిలిన టీం వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదా మీకు సంబంధం లేదు, కానీ మీరు ప్రాపర్గా అప్డేట్ ఇస్తారు. సో మీకు ఒక డెవలప్మెంట్ వచ్చిందంటే, ఒక టికెట్ వచ్చిందంటే మెయిన్ టికెట్ ఒకటి ఉంటుంది, సబ్ టాస్క్ ఒకటి ఉంటుంది. ఆ సబ్ టాస్క్ అనేది మీకు స్పెసిఫికల్గా మీకు టికెట్ నెంబర్ అనేది అసైన్ చేస్తారు. ఆ సబ్ టాస్క్ కూడా SCKTO, ఇదేంతో SCACTO, SCAKTతో స్టార్ట్ అవుతుంది. మీరు అది ఒకసారి చెక్ చేయండి. మీ టికెట్ నెంబర్ అనేది మీకు అసైన్ అయి ఉంటుంది, మీరు దాని ప్రకారంగానే అప్డేట్ చేస్తారు. సో కామన్ వర్డింగ్ టెర్మినాలజీ మీరు ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలంటే, ఒకవేళ డెవలప్మెంట్కి వచ్చారనుకోండి, వన్స్ ఐ గెట్ ద FSG ఫ్రమ్ ద ఫంక్షనల్ టీమ్,
I will start my working after assigning a proper ticket under my queue. So that will be under subtask. So while developing, if any issue occurs or any dependency there, I will put the ticket in waiting info and update the comment properly and inform to the concerned team through mail. And I will update these details in the daily status call meeting. Also, I will try to complete the development within the given time and do all the needful testing and update the ticket accordingly. And once the testing is completed, I will upload the required documents like technical documents and close the ticket, close the subtask of CPI and wait for the other team to complete their part. And once the entire end-to-end development is completed, we will move the changes to the quality and production by externalizing the parameters so that it won't affect the మెయిన్ ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్. ఏదైతే మీకు ఎడిట్ అనే ఆప్షన్ అనేది వాడకుండా ఒట్టి కాన్ఫిగర్ వాడడానికి కోసం ఎక్స్టర్నలైజేషన్ చేస్తే ఏమవుతుందంటే ఒట్టి మీరు ఎండ్ పాయింట్స్ని ఏదైతే సెండర్ రిసీవర్ ఉందో లేదా కంటెంట్ మాడిఫైయర్లో ఏదైనా కంటెంట్ పెట్టారో అది మాత్రమే చేంజెస్ చేసుకునేలాగా ఎక్స్టర్నలైజ్ చేస్తారు. సో మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు మీరు డెవలప్మెంట్లో చెప్పాల్సిన మేజర్ పాయింట్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో వన్స్ ద ఎఫ్ఎస్జీ ఈస్ గెటెడ్ ఐ విల్ వెరిఫై ఆల్ ద రిక్వైర్డ్ ఇన్పుట్స్. ఆ ఇన్పుట్స్ అన్నిటిని వెరిఫై చేసుకొని ఆ ఇన్పుట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి నేను ఏదైతే ప్రీవియస్ స్టెప్స్ చెప్పానో అవన్నీ చెప్పి దాని తర్వాత మీరు పలాంది చేస్తారని చెప్పి చెప్పుకోవాలి. సో ఇదంతా మీరు ఏంటంటే వే ఆఫ్ కన్వేయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ రేపు జరగబోయే మీకు వాకిన్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ 2 to 3 minutes, ఎక్కువ మెంబర్స్ వస్తే మీకు హార్డ్లీ ఒక ఇంటర్వ్యూ జరిగేది 10 minutes మాత్రమే. సో దాంట్లో ఒక 2 minutes మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, 2 minutes మీ యొక్క ఏమంటారు ఎండ్ టు ఎండ్ సినారియో అండ్ వాట్ ఎవర్ రిమైనింగ్ 5 minutes. సో ఆ 5 minutesలో వారు అడిగేది ఏంటంటే మీరు ఎండ్ టు ఎండ్ సినారియోలో ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే అడుగుతున్నాడు. సో హౌ యూ కన్వే యువర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లోనే మీరు మీ యొక్క డే టు డే టాస్క్ల గురించి, మీ యొక్క డెవలప్మెంట్ వచ్చాక మీరు చేసే టికెటింగ్ టూల్స్ యూస్ చేసి మీరు ఎలా కమెంట్స్ అప్డేట్ చేసి ఎలా అంటే నేను ఇప్పుడు టికెట్ ఒకటే యాడ్ చేశానండి, మీరు ఏమేమి ప్యాలెట్స్ వాడారు, ఏమేమి అడాప్టర్స్ వాడారు, ఎలాంటి టెస్టింగ్లు చేశారు, ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్ మెథడ్స్ యూస్ చేశారు, ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ టికెటింగ్ టూల్ అండి. డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ, రైజ్ యువర్ హ్యాండ్. I will wait for another 4 minutes and then I will continue with another topic and show you people the configuration, optimization process, everything I will tell you. Yeah. చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంటంటే ఇంత ఫాస్ట్ చెప్తున్నారంటే ఆబ్వియస్లీ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ అండ్ పీపుల్ యూ గైస్ ఆల్ ఆర్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ ఏమంటారంటే సారీ క్లాసెస్, ఇన్ని క్లాసెస్ అటెండ్ అయ్యారు కాబట్టి ఐ కెనాట్ టాక్స్ కన్వే స్లోలీ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ఈవినింగ్, అందుకని. సో ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ మోస్ట్లీ ఎక్కువగా వస్తాయి సార్? సపోర్ట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో ఎక్కువ కనెక్టివిటీ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఇఫ్ ఎనీబడి ఆస్క్ వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ యూ వర్క్డ్ ఆన్ అంటే కనుక కనెక్టివిటీ ఎర్రర్స్, పీజీపీ కి ఎక్స్పైర్, క్రెడెన్షియల్స్ ఎక్స్పైర్, వాల్యూ మ్యాపింగ్ మిస్సింగ్, ఏమంటారు మ్యాపింగ్ లాజిక్ ఇష్యూస్, అలానే మీకు పేలోడ్ అండ్ అవైలబిలిటీ అంటే డేటా లేదు అన్నట్టు, ఎంటీ పేలోడ్స్, అలానే మీరు ఏమంటారంటే ఇంకా డిఫరెంట్గా ఒకవేళ ఏదన్నా చెప్పాలి అని అనుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఎక్స్పైర్ చేసామంటే కొన్ని ఫీల్డ్ లెవెల్లో మనము సిస్టమ్ యొక్క మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే మన సిపిఐలో మ్యాండేటరీ కాదు బట్ ఈసీసీలో మ్యాండేటరీ క్యారెక్టర్ లిమిట్ అనేది ఎక్కువ అయిపోతుంది. మనం సిపిఐ నుంచి వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి సక్సెస్ఫుల్గా రిసీవ్ అవుతుంది కానీ అక్కడ అప్డేట్ అవ్వడం లేదు బికాస్ ఆఫ్ దట్ క్యారెక్టర్ లిమిట్. అంటే ఏంటంటే మీకు ఒక ఫీల్డ్లో మీరు ఎప్పుడైనా మీరు గూగుల్ సెర్చ్ చేసినా మినిమం క్యారెక్టర్ అండ్ మాక్సిమం క్యారెక్టర్ లిమిట్ అని ఉంటుంది. అంటే మీరు ఏమైనా టైప్ చేసేటప్పుడు అంటే 12 క్యారెక్టర్లు ఖచ్చితంగా ఉండాలి, 24 కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. మీరు పంపించేటప్పుడు ఒక 28 to 29 పంపించాను అనుకో సిస్టంలో అప్డేట్ అవ్వదు. సో అలాంటి ఇష్యూస్ మేజర్గా మీరు ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడి ఎవరైనా అడిగాను అనుకో ఎలాంటి ఇష్యూస్ చూసామంటే మేజర్లీ కనెక్టివిటీ ఇష్యూస్, 403 ఎర్రర్, 500 ఎర్రర్, 505 ఎర్రర్, 401 ఎర్రర్, మీరు 404 ఎర్రర్, ఇలా మీరు ఎర్రర్ కోడ్స్ అనేవి చెప్పాలి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్ కోడ్స్ ఉంటాయండి. మీరు ఏపీఐస్ వాడుతున్నారు, ఓడేటా కావచ్చు లేకపోతే సోప్ కావచ్చు, ఇలాంటివి వాడుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఎర్రర్ కోడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఓకే, పీపుల్ ఆస్క్ మీ ప్లీజ్ చెక్. ఓకే,
యోగేష్, సిపిఐలో ఏం టికెటింగ్ టూల్ వాడతాము? సిపిఐకి టికెటింగ్ టూల్ అన్నిటికీ కామన్ అండి. పిఐపి అయినా సిపిఐ అయినా అందరికీ వాడేది జీరా కానీ సర్వీస్ నో కానీ. ఎవరన్నా ఇంటర్నల్ టికెటింగ్ టూల్ ఉన్నాయంటే కనుక అవి వేరు, బట్ కామన్ ప్రాసెస్ మాత్రం ఇదే. అజ్యూర్ కూడా టూలే కదా? ఏంటండి? అజ్యూర్ కూడా ఒకటి. ఏదో కొన్ని ఇంటర్నల్ టూల్స్ ఉంటాయండి. అంటే నేను అనేది మార్కెట్ లో రెగ్యులర్ గా వాడేది ఎక్కువగా తెలిసిన టూల్స్ ఏంటంటే ఇవే. జీరా, ఓకే. ఇప్పుడు చెప్పిన కామన్ టికెట్ ఇది పిఐపిఓకి సిపిఐకి రెండు డెవలప్మెంట్ కి సేమ్ ప్రాసెస్ కదా? ఎనీ డెవలప్మెంట్, ఎనీ సపోర్ట్, ఎనీథింగ్ టికెటింగ్ టూల్ అనేది కామన్. మహా అయితే మీకు మారేది ఏంటంటే ఈ 3 స్ట్రైక్ రూల్ అనేది సపోర్ట్ కి మాత్రమే ఉంటది. మళ్ళీ అంటే ఈ సబ్ P1 టాస్క్ P2 ఇవన్నీ, ఏంటండి ఈ సబ్ టాస్క్ ఈ డిపెండెన్సీ ఇవంతా సిపిఐ డెవలప్మెంట్ కి సిపిఐ డెవలప్మెంట్ కి వస్తుంది. సబ్ టాస్క్, డిపెండెన్సీ ఇదంతా ఉంటది అనమాట. అలానే సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఈ 3 స్ట్రైక్ రూల్, డిపెండెన్సీ అనేది సపోర్ట్ టాస్క్ కూడా ఉంటది. ఎప్పుడైతే ఆ టికెట్ అనేది మన ఇష్యూ అంది మంది కాదు వాళ్ళది అన్నప్పుడు మీరు టికెట్ క్రియేట్ చేసి వాళ్ళకి అసైన్ చేసేస్తారు, మనకు సంబంధం లేదన్నట్టు. ఓకే, ఓకే. ఎనీబడి ఎల్స్? సార్ ఏ టీంకి అసైన్ చేయాలి ఏంటి అనేది అన్ని వాళ్ళు చెప్తారా సార్ మనకి? ఏంటండి? ఇప్పుడు ఇష్యూ రాగానే ఏ టీంకి అసైన్ చేయాలి మనం? వాళ్ళు ఎందుకు చెప్తారు? అది మీరు ఇష్యూ చూసి కదా అసైన్ చేయాలి. ఓకే. అంటే కొత్తగా మనం న్యూజీ జాయిన్ అయినప్పుడు వాళ్ళు అది ఏ టీం వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారని మనకి ఎలా తెలుస్తుంది సార్? అదే కదా మీ జాబ్. ఇప్పుడు 1 minute ఆ లైన్ లో ఉండు. ఏదో అడిగేకి ఎలా తెలుస్తుందా? సో ఇట్స్ యువర్ జాబ్ అండి. మీరు ఒక ఇష్యూ చూడగానే ఇది ఎవరి ఇష్యూ అనేది మీరు కనిపెట్టడమే కదా ఒక సిపిఐ టాస్క్ పని. ఓకే. మరి మీరే కదా అసైన్ చేసుకోవాలి. మీరు వెళ్ళగానే అంటే మీకు మళ్ళీ 4 years ఎక్స్పీరియన్స్ తోటి తీసుకుంటున్నారు, రైట్? దే ఆర్ నాట్ హైరింగ్ యూ యాజ్ ఎ ఫ్రెషర్ సో దట్ దే విల్ స్క్రాచ్ నుంచి చెప్పడానికి కాదు. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, మీరు వెళ్ళగానే హ్యాండిల్ చేయగలుగుతారని హైర్ చేస్తున్నారు. ఓకే. So you have to decide whom to assign, what to assign, and what to put the comment, what to respond in a mail, everything you have to do it. Okay. ఇంకా సార్, జనరల్ గా రూట్ కాజ్ అనాలిసిస్ డెవలపర్స్ కదా చేస్తారు. ఇన్ కేస్ ఎనీ ఇష్యూ ఉంటే క్యూఏలో. నో రూట్ కాజ్ అనాలిసిస్ అనేది ఇట్ విల్ ఆల్వేస్ ఫర్ ఏ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ ఇష్యూ మాత్రమే. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఏంది, ఇంటర్ఫేస్ ఆల్రెడీ ఉన్నట్టే కదా ప్రొడక్షన్ లో, అది ఆల్రెడీ బాగా రన్ అవుతున్నప్పుడే కదా ఇష్యూ వచ్చింది. సడన్ గా ఎందుకు ఇష్యూ వచ్చింది అనే దానికే కదా మనం రూట్ కాజ్ ఇచ్చేది. yes sir. Yeah, that's it. Okay, thank you. గైస్ ఇంకా ఏ 28th బ్యాచ్ ఆఫ్లైన్ ఏంటి ఒక్కరు రెస్పాండ్ అవ్వడం లేదు ప్రాపర్ గా? ఏమైంది మీకు? ఉన్నారా అసలు? అడిగా సార్ నేను ఆల్రెడీ. అంటే నువ్వు ఒక్కరివే ఉన్నావా 28th బ్యాచ్ లో? నేను ముందే చెప్తున్నాను, మినిమం 10 members అన్న సెలెక్ట్ అయ్యి రావాలి అన్ని బ్యాచ్లు కలిపి. ఇట్స్ అబౌట్ యువర్ ప్రెజెన్స్, హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. సపోజ్ ఇప్పుడు నేను మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్తాను, రికార్డింగ్ ఉంటుంది కాబట్టి నా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్తాను. మీరు దాన్ని మీ ఓన్గా ఎలా మాడ్యులేట్ చేసి చెప్పాలో చెప్పుకోండి. కొన్ని పాయింట్స్ మాత్రమే యాడ్ చేయండి. రాత్రికి మొత్తం నేర్చుకోవాలని ట్రై చేయకండి. కొన్ని పాయింట్స్ మాత్రమే యాడ్ చేయండి. సపోజ్ కన్వే దట్ అఖిల్ ఇస్ మై ఇంటర్వ్యూయర్. నేను ఆ ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యాను అండ్ హీ ఆస్క్డ్ మీ, హాయ్ యోగేష్, హౌ ఆర్ యూ? So can you please brief me about yourself and your overall experience, what you have done and everything, and can you please brief me about yourself and question adigedu. So my answer is, hey, hi Akhil, how are you? I hope you are doing good. Good morning. So yeah, as you know myself, Yogeshwar Reddy. Total I have around 10 plus years of experience into SAP PIPO and CPI. So currently I'm associated with Remini Street and it's a support project based. So I have around 2 different projects which I'm currently handling. So I'm working as a team lead
and my roles and responsibilities are so once I get in the morning login, it's not a shift base, it's a common 9 to 11 job, sorry, 9 to 6 job. So we do the monitoring of a system, doing the health check and analyzing if any issue occurs. So I will raise a ticket and assign to the concerned team to work on. So if any ticket is already assigned under my queue, I will analyze the issue. If it is related to the CPI, I will work and I will provide the resolution accordingly. So if guys, please go on mute if you're not talking. So if the issue is related to any dependency, I will take the help of the internal team. So I'll put the ticket on awaiting info. Sorry, the ticket will be the ticket will be updated in the awaiting info, and the whole reason will be consent team. Suppose if it is pending from the user, I will put the pending user and write the appropriate comment in it, and also I will follow the SLA, which is called service level agreement. సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు మిస్ అవ్వకుండా మీరు ప్రాపర్గా కమెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎవ్రీ టికెట్, వెదర్ ఇట్స్ డెవలప్మెంట్ ఆర్ ఇట్స్ ఎ ప్రొడక్షన్. ఓకే, సో ఐ విల్ అప్డేట్ ద కమెంట్ అండ్ డూ ద నీడ్ఫుల్ టు ఫిక్స్ ద ఇష్యూ. సో ఇఫ్ ఇట్స్ ఎ P1 ఆర్ ఎ P2, I will provide a RCA and do the needful, and also I will do the వార్ రూమ్. అంటే వార్ రూమ్ అనేది ఒకటి ఉంటుందండి మనకి. P1 P2 వచ్చినప్పుడు ఏంటంటే ఒక వార్ రూమ్ అనేది క్రియేట్ చేస్తారు. సో దాంట్లో అందరు టీం వాళ్ళు ఉంటారు అనమాట. ఆ టీం వాళ్ళతోటి మనం డిస్కస్ చేసి ఆ రూట్ ఆ ఇష్యూని ఫిక్స్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ అకార్డింగ్ టు దిస్ ఇస్ మై ఆల్ support role activities. Coming to my development roles and responsibilities, once I get the FSG from the functional team, I will validate the FSG whether all required inputs are there or not, like sender details, receiver details, mapping logic sheet, XSGs, test payloads, mapping logic, and all those details I will validate. If all the inputs are available, I will start my development based on the ticket raised by the concerned user. So it will be a common ticket and they will assign a subtask ticket to under my queue. So based on that, I will develop the interface, and daily report will be shared with the user and as well as the internal team, my team lead, in a DHTM call. So based on that, while developing, I have used different type of adapters like HTTPS, SOAP, OData V2, OData V2, V4, any other adapter like REST adapter, JMS adapters, SFTP mail adapters, and also I've been part of I have used different type of palette functions like content modifier, content enricher, and converters, etc. And also while developing this, I've been coordinating with the concerned teams related to any connectivity issues. And also once the development is completed, I will move the changes from development to quality to production with externalizing the parameters. And by doing this, I've been part of UT testing, C-test, and also the UAT. So once everything is done, I will close the ticket and provide the technical document and upload in a SharePoint for future reference. So also I've been part of Hypercare, so where I have given the 45 days of support, if any, for a newly interface which got into the production. I support 45 days, and once the Hypercase is completed, I have submitted all the documents and all the KT to the support team so that they can take it further. So this is all about my experience. So if you have any concerns, please let me know. సో యా, సో ఇలా మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది మీరు డీటెయిలింగ్ అనేది చెప్పాలి. సో దీనిలో మీరు మోడ్యులేషన్ అనేది చేసుకోవచ్చు మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. మీకు కమింగ్ టు మై అదర్ ఆర్గనైజేషన్స్, మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే లైక్ ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ Capgemini. I have also worked with IBM earlier. So it's a long journey, and currently I'm holding an offer with PwC, which is I'm going to do within 2 months I will be going to join. So I need to put my resignation in my organization. So ఇలా మీరు డీటెయిలింగ్ అనేది చెప్పచ్చు. సో ఎనీ పైప్ లైన్ ఆఫర్ అని చెప్పానంటే ఎస్ అని చెప్పి, మీరు నో అని చెప్పి చెప్పచ్చు. ఐ హావ్ నాట్ పుట్ మై పేపర్ యెట్, సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. సో వై డూ యూ వాంట్ టు వై యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అనేది అడగచ్చు. సో మీకు టెక్నికల్ వాడు అడగదు కానీ మీ మేనేజర్ అడగచ్చు, బట్ నేను చెప్తున్నా జస్ట్ బేసికల్గా. సో కరెంట్లీ ఫ్రమ్ పాస్ట్ 4 years ఐఎమ్ అసోసియేట్ విత్ దిస్ ఆర్గనైజేషన్, and I was before changing any company, we need to make sure that we are technically strong enough to adapt to that organization. So I waited for 4 years, so to grow myself and to develop myself
So I stayed in this current organization from past 4 years, and నవ్వుకుంటూ అండ్ ఐ మీన్ స్మైల్ ఇచ్చుకుంటూ, అండ్ ఆల్సో ఫర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ హైక్ యాజ్ వెల్ అని చెప్పి చెప్పొచ్చు. సో ఫర్ కెరియర్ గ్రోత్ అండ్ సమ్ న్యూ ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి కూడా మీరు పాయింట్ అనేది యూ కెన్ మెన్షన్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ ఇప్పుడు క్రిటికల్ ఇంటర్ఫేస్ కి మీ వద్దాం. చాలా మంది క్రిటికల్ ఇంటర్ఫేస్ అనేది ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కొంచెం చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ ఇంటర్ఫేస్. ఓవర్ వ్యూగా మీరు వేరే వేరే సిస్టమ్స్ పెట్టండి, వేరే వేరే వేలో చెప్పుకోండి, వాట్ ఎవర్ యువర్ కన్వీనియన్స్ మీరు అలా ఆన్సర్ అనేది చెప్పుకోండి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ one interface end to end. So hi, can you please explain? Appudu Akhil వచ్చేసి నన్ను అడుగుతారు, okay, so you have developed it, you have supported it, can you explain, can you brief me about one end-to-end scenario which you have worked on and which you felt which is a complex one? Yes, I have developed one integration which is related to the from SAP ECC system to I'm sending to the SCB bank, so which is a banking interface, as the banking interface need to be very protected. So I have used a different type of authentications, like dual authentication, which is private keys, and also different type of PGP, keys, encryptions and mapping logics. So I have used on to complete the development, and so the file will be run early morning on the 6 o'clock, and the file will be placed in the SCB bank server. So can you tell me what is the complexities in here? సో మీరు ఈ ఎస్ఏపి ఈసీసీ కాకుండా వేరే ఏదైనా సిస్టమ్ కనుక చెప్పినట్లయితే, సో ఫర్ వైల్ యూజింగ్ ద ఓడేటా అడాప్టర్, సో వీ నీడ్ టు call 4 different entities from 4 different APIs, and we need to merge it. So calling 4 different APIs from different entities and merge it based on the content enricher and do the mapping accordingly. And also I have used a couple of Groovy scripts which I have to implement by using certain kind of a code. Also I have used 4 to 5 different message mappings, and a complex mapping logic by using different kind of a node functions. So all those I felt a little bit complex, and based on the exact requirement I given the output to the receiver. So మీరు different APIs ని, different entities ని, different different type of OData services ని కాల్ చేశారు, వాటిని మర్జ్ చేశారు, వాటికి మ్యాపింగ్స్ వాడారు, వాటికి XSLT మ్యాపింగ్ చెప్పాలంటే చెప్పుకోవచ్చు. ఆల్సో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూవీ స్క్రిప్ట్స్ వాడారని చెప్పండి. ఆల్సో మీరు ఏంటంటే ఇలా నోడ్ ఫంక్షన్స్ ద్వారా మ్యాపింగ్ లాజిక్స్ ని అచీవ్ చేయడానికి నాకు కొద్దిగా కాంప్లెక్స్ అనిపించింది అని చెప్పండి. ఓకే, సో కొందరు అడుగుతారు ఎలాంటి ఫైల్స్ ని మీరు హ్యాండిల్ చేశారు అంటే, ఐ హావ్ డిడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ XMLs, CSV ఫైల్స్ ఫర్ బ్యాంకింగ్ ఇంటర్ఫేస్, JSON ఫర్ వెబ్ సర్వీసెస్. సో ఇలా నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ ని ఐ హ్యావ్ హ్యాండిల్డ్ అని చెప్పొచ్చు. ఓకే, సో అలానే మీకు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు లార్జ్ ఫైల్స్ ని ఎలా హ్యాండిల్ చేశారు అని చెప్పి. So in the OData we have the pagination option is there. So that option I have enabled it, and the page size have decided oka page lo enni records anedi undalani decide chesanu. So ala I have handled the large payloads anedi kuda meer cheppochu. So that is also one of the case which you can tell. Okay, so these are all the things, basic details when they will ask you about the one end-to-end scenario, and tell me about yourself. So do you have any question on this? You can ask me, else I will move further. ఇంటిగ్రేషన్స్ మాత్రం మీకు నచ్చినట్టు చెప్పండి, మీరు కాన్ఫిడెంట్ ఉన్నది చెప్పండి, మీకు ఎలా అయితే మీరు ఫ్లూయెంట్ గా చెప్పగలుగుతున్నారో వాటిని చెప్పండి. సార్ ఇప్పుడు లార్జ్ ఫైల్ హ్యాండిల్ చేయడానికి మనం పేజినేషన్ వాడవచ్చు కదా సార్? ఏంటండి పేజినేషన్? అవునవును, చెప్పండి. ఇన్ కేస్ పేజినేషన్ కాకుండా మామూలుగా వచ్చేయచ్చు కదా, అట్లా చెప్పచ్చు? You can see when you are telling a concept, it is up to you how you used it. Okay, సో పేజ్ సైజ్ అనేది మీరు ఎలా డిసైడ్ చేశారు, పేజినేషన్ అంటే ఇవన్నీ మీరు డిసైడ్ చేసి చెప్పండి. నేను అదే అంటున్నా, మీకు కన్వీనియంట్ గా ఎలా చెప్పాలో మీరు చెప్పండి, కానీ నేను చెప్పినట్టే చెప్పాలని చెప్పి రూల్ లేదు. ఓకే, సో ఇట్స్ అప్ టు యూ వాట్ ఈస్ యూ మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దాని మీద, టాపిక్ మీద మీరు అలా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, so this is all about anything else if you want to talk, else I will start with the హాయ్ యోగేష్, ఇది గో లైవ్ లో అండ్ హైపర్ కేర్ లో ఏం చేస్తాం కొద్దిగా క్లియర్ చెప్తారా?
నేను చెప్పాను కదా, గో లైవ్ లో ఏం చేస్తారంటే మీరు ఒక సాటర్డే అండ్ సండే యాక్టివిటీ చేస్తారండి. ఏ ఇంటర్ఫేస్ లో అయినా సరే మీరు గో లైవ్ లో సాటర్డే అండ్ సండేస్ మాత్రమే మూవ్ చేస్తారు. ఓకే, ఓకే. సో మీరు గో లైవ్ సిస్టమ్స్ ఆఫ్ చేస్తామని చెప్తారు కదా, అది ఇప్పుడు ఏంటండి? సిస్టమ్స్ ఆఫ్ చేస్తామని నేను చెప్తారు కదా చెప్తాను, అంటే. నేను అది ఓకే. చెప్తాను మీకు. ఓకే. మానిటరింగ్ ప్రాసెసింగ్ పిఐపిఓ మానిటరింగ్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, ఓకే. సిపిఐలో మీరు ఏది స్టాప్ అండ్ స్టార్ట్ చేయరండి. ఒకవేళ అడిగితే అన్డిప్లాయ్ అండ్ డిప్లాయ్ చేస్తారు. అది ఓన్లీ వీకెండ్ యాక్టివిటీ మాత్రమే ఉంటుంది. సాటర్డే సండేస్ యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీలో బేసిస్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారుకి పలాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీ నుంచి ఈసీసీ మొత్తం అప్గ్రేడ్ అవుతుంది, సో కెన్ యూ ప్లీజ్ స్టాప్ ద ఛానల్స్ అన్నారు అనుకోండి, మీరు ఓన్లీ సాటర్డే అండ్ సండే యాక్టివిటీ చేస్తారనమాట. గో లైవ్ యాక్టివిటీ అంటే ఏంటంటే మీరు ఏదైనా కొత్త ఇంటర్ఫేస్ ని మూవ్ చేస్తున్నారు ప్రొడక్షన్ లీకి, అది సాటర్డే సండే మాత్రమే చేస్తారు. ఆ టైంలో ప్రాపర్ టెస్టింగ్లు జరుగుతాయి, అన్ని రకాల జరిగి డేటా అనేది ప్రాపర్ గా సక్సెస్ఫుల్ గా మూవ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఇన్ వీకెండ్స్. ఓకే, ఓకే. ఎవరో క్వశ్చన్ అడిగారు సార్, ఫ్రెష్ కి నాకు అర్థం కాలేదండి. కుమార్, సార్ అదే సార్, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అదే ఫ్రెషర్ గా నాన్ ఐటీ ఏమి తెలియకుండా ఇప్పుడు రెజ్యూమ్ ఎలా అప్డేట్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఏం పెట్టాలి అంటే అలాగా. అంటే నాకు అర్థం కాలేదంటే కొత్తగా మీరు జాయిన్ అవ్వడం ఏంటి? ఇప్పుడు మీరు పెట్టేదే అంటే 4 నాకు years. అంటే నేను ఎక్స్పీరియన్స్ కాదు కదా సార్. ఓకే, మీరు అంటే ఎక్స్పీరియన్స్ కాదు. ఫేక్ పెట్టాలి కదా. కాదు, నాన్ ఐటీ కూడా కాదు నేను. అసలు మీకు నాది గ్యాప్ ఉంది, నాది మీకు గ్యాప్ ఉంది అంతే కదా. యా. సో మీరు గ్యాప్ ఉంది అన్నప్పుడు మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్తున్నారు కదా. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగానే వెళ్తారు, రైట్? ఓకే. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేది ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగానే, ఈవెన్ దో యూఆర్ ఫేక్ బట్ యూఆర్ గోయింగ్ యాజ్ ఎక్స్పీరియన్స్ గై. మీరు వర్క్ చేసినట్టు చెప్తున్నారు. సో అదే మీరు ఏంటంటే మీరు నార్మల్గా మీకు ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉందో మీరు అలా చెప్తారు. మీకు ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ పెట్టేటప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ పెడతారు, బట్ ప్రాసెస్ అంతా సేమ్. ఓకే. ఓకే సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడు మనం 4 years ఎక్స్పీరియన్స్ పెడతాం కదా సార్, ఇప్పుడు ప్రజెంట్ అవును, సిపిఎం మీద. ఇప్పుడు వాళ్ళు జనరల్లీ అడుగుతారు కదా, ఇప్పుడు కంపెనీ ఏంటి అవన్నీ, అదే ఏ కంపెనీ చెప్పాలి అలాగా అని. వర్క్ అది ఈ టైంలో కరెక్ట్ కాదనుకుంటా అండి. ఇప్పుడు అంటే ఏంటంటే మీరు ఏ కంపెనీ పెట్టాలి ఏంటిది అనేది మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ అప్పుడే చూసుకొని ఉండాల్సింది. మీరు ఇప్పుడు వెళ్తున్నారా ఇంటర్వ్యూ రేపు? నేను రేపు వెళ్ళట్లేదు సార్. అయితే మీరు నెక్స్ట్ అంటే నేను అందుకే అడుగుతున్నాను, అంటే నాకు క్లారిటీగా లేదు. అంటే కంపెనీ వాళ్ళు అడుగుతారు కదా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు, సార్ ఇప్పుడు ఏ కంపెనీ చేస్తే ఎక్స్పీరియన్స్ 10 years, వర్క్ ఏంటి మొత్తం అడుగుతారు. వర్క్ అయితే చెప్తాము, ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నమాట వర్క్ అయితే మేము ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తాము. ఏ కంపెనీ అది అడుగుతారు కదా, ఏ కంపెనీ చెప్పాలి. అవును, అది డిపెండ్ అని. మీరు ఏ కంపెనీ అని చెప్పుకోవచ్చు. మీ రెజ్యూమ్ లో మీరు ఏదైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారంటే టీసీఎస్ అని పెట్టండి. కానీ మీకు పేరోల్ ఏదైతే ఉందో ఆ పేరోల్ వచ్చేసి మీకు కంపెనీ వచ్చేసి మీకు శాలరీ పే చేసేది వచ్చేసి మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఫేక్ కంపెనీ డాక్యుమెంట్స్ పెడుతున్నారో ఆ కంపెనీ పేరు చెప్పొచ్చు. ప్రాజెక్ట్స్ మీకు రెజ్యూమ్ లో ఇచ్చినవి పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్ని మీరు గ్రూప్ లో షేర్ చేస్తారా సార్ మామూలుగా? లేదు, మీకు ఇండివిజువల్ గా పింగ్ చేసి మీకు రెజ్యూమ్ కావాలి అనుకున్నప్పుడు మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఇస్తారు. దాంట్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, కంపెనీ నేమ్ ఉంటుంది, డాక్యుమెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఇంటర్వ్యూకి రేపు వెళ్తాం కదా, మీరు డాక్యుమెంట్ అదే ప్రాజెక్ట్స్ అవి పెడతానన్నారు కదా, ఇప్పుడు పెడతారా? ఇప్పుడు నేను పెట్టలేనండి, ఎందుకంటే ప్రాజెక్ట్స్ అనేవి ఆల్రెడీ అందరికి ఇచ్చేసామండి ఆల్రెడీ. ఓకే కుమార్, ఇప్పుడు మేము ఆల్రెడీ ఎవరైతే రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరికీ మేము ఆల్రెడీ ఓకే 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 ఆల్రెడీ వాళ్ళందరికీ ఇచ్చేసారు మీరు. ఓకే, ఇప్పుడు వాళ్ళందరికీ ఆల్రెడీ డిఫరెంట్. ఇప్పుడు ఎవరు మీకు చెప్పారు కి ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ సేమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ ఉంది, రైట్? సో ఎవరో క్వశ్చన్, సో అలా ఏముండదండి. పీపుల్ హూ ఆర్ పుట్టింగ్ దేర్ ప్రాజెక్ట్ నేమ్స్, ఒక కంపెనీకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి, ఒకే ప్రాజెక్ట్ అనేది 3-4 కంపెనీలకు ఉంటది. ఓకే, మీరు అదే చేశారని ఏం రూల్ లేదు. సో అన్ని మీకు డీటెయిలింగ్ గా ఏదైతే మీరు రెజ్యూమ్ ఇచ్చారో, రెజ్యూమ్ అనేది మీరు ఏమేమి పాయింట్స్ పెట్టారో చూస్తారు అంతే. వాడికి గుర్తు కూడా ఉండదు మీరు ఏ ప్రాజెక్ట్స్ పెట్టారు. వాడు మీ టెక్నికల్ ఎబిలిటీని చెక్ చేస్తారు, కానీ మీకు ఏ ప్రాజెక్ట్స్ పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఇవన్నీ చూడరండి. ఓకే, ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే కొంచెం టాకింగ్ ప్రాబ్లం ఉండిద్ది, పర్లేదా సార్? అవేం కాదండి, మీ టెక్నికల్ చూస్తాడు. ప్రాబ్లం హీ వోంట్ సీ దట్ యు ఆర్ ఏబుల్ టు ఏంటంటే ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా లేదనేది ఇంపార్టెంట్ కాదు.
అంటే ఇంగ్లీష్ మాట్లాడగలను, జస్ట్ కాకపోతే మూమెంట్ అండి. మాట్లాడేటప్పుడు హలో ఎవరమ్మా అబ్బాయా యా గైస్, సారీ అండి, నాకు ఒక చిన్న కాల్ వచ్చిండే కంపెనీ నుంచి. సో ఐ వాజ్ అటెండింగ్ దాట్. యా గైస్, సో యా, సో I was stuck somewhere. Yeah, someone is telling that same company names ఉంటాయి కదా, అవేం ప్రాబ్లం రాదండి. If I'm planning to explain a bank interview from end to end project or critical one, please suggest project name and client. See, project name అనేది మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన ప్రాజెక్ట్ పెట్టచ్చు. ప్రతి ప్రాజెక్ట్లోనూ ట్రాన్సాక్షన్ డబ్బులు అనేవి జరుగుతాయి. సో మీరు ఏ బ్యాంక్ అయినా పెట్టుకోండి, కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ పెట్టండి. లైక్ వెల్స్ ఫెర్గో అని, జేపీ మార్గన్ అని, చేజ్ బ్యాంక్ అని, అమెరికన్ ఎక్స్ప్రెస్ అని, హెచ్ఎస్బిసి అని, ఇలా బ్యాంక్స్ ఉంటే ఆ బ్యాంక్స్ పేర్లు పెట్టుకోండి. దట్ విల్ బి ఎనఫ్. యా, యూ కెన్ లెర్న్ ఇన్ ట్రైనింగ్. ఎస్, 3PL సిస్టమ్ అన్నప్పుడు నేమ్స్ ఏం వచ్చాయా? 3PL ఏంటి? Shamli, what is your question? I didn't get you.
కొంచెం క్విక్ చేద్దామా, నాకు మళ్ళీ మీటింగ్ ఉంటుందండి 7:30కి, అందుకే నేను చెప్పాను మీకు, బికాస్ వీ హ్యావ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం. తమిళ మీకు ఆ డౌట్ లేదంటే కనుక థర్డ్ పార్టీ సిస్టమ్స్, ఓకే థర్డ్ పార్టీయా, ఓకే 3PL అని పెట్టారు. థర్డ్ పార్టీ సిస్టమ్స్ అంటే ఎనీథింగ్ అండి. థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మీకు ఏదైతే నేను పేరోల్ సిస్టమ్స్ అన్నానో, లైక్ ఏడిపి, ఎస్సి, ఐ మీన్ ఏమన్నా నావిజన్, జీవిన్, అలా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. మీకు ఇంకా సిస్టమ్ డీటెయిల్స్ కావాలంటే 28th బ్యాచ్లో నేను ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశాను ఫర్ ఫ్యూ సిస్టమ్స్. మీరు ఆ స్క్రీన్ షాట్లలో లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని పేర్లు ఉంటాయి, దాట్ యూ కెన్ డూ ఇట్. ఐ విల్ వన్స్ కాల్ అయ్యాక నేను ఎవ్రీథింగ్ విల్ అప్లోడ్. కొన్ని ఫ్యూ సిస్టమ్ నేమ్స్ అని మా బ్యాచ్ వాళ్ళని అడుగుతాను. బ్యాచ్ మీరు రాశారా సిస్టమ్ 28 బ్యాచ్ గర్ల్? ఎనీవన్? నాకు తెలిసి శ్రావణి రాసి ఉండొచ్చు. శ్రావ్య, శ్రావణి సారీ, శ్రావణి రాసావా? నో, మీరు రెస్పాండ్ అవ్వకండి, బాగుంటుంది. ఓకే నేను చెక్ చేసి పంపిస్తానులేండి గైస్. హలో యోగేష్, యా, ఇది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రెజ్యూమ్ని జస్ట్ అలా కంపెనీ చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు అండి, అంటే సేమ్ ప్రాజెక్ట్ పెట్టుకొని. యా వెళ్ళొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఫైన్ అండి, లెట్స్ స్టార్ట్ విత్ అనదర్ టాపిక్ అండి. సో లెట్స్ మీ కంటిన్యూ. సో మీకు పిఐపిఓ మానిటరింగ్ అనేది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని ఒక డాక్యుమెంట్ అనేది ఉందన్నమాట, ఆ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, మీరు యాజ్ ఇట్ ఈస్గా చెప్పచ్చు. సో ప్రెసెంట్ వచ్చేసి ఆ లోపల నేను ఆర్ కనెక్ట్ చేస్తాను. Yeah, so meanwhile it opens. So మాకు ఇట్లా P2 టికెట్ అనేది రన్ అవుతుందండి, అది అందుకని. సో నేను చాలా ఆక్యుపైడ్ ఉన్నా, బట్ ఇట్స్ ఫైన్, నేను మీకోసం టైం తీసుకొని చేస్తున్నాను. సో ప్లీజ్ బీ ప్రిపేర్ అండి, నాకు మళ్ళీ కాల్ ఉంటే కనుక ఐ విల్ డిస్కనెక్ట్ ఇట్, మేబీ అనదర్ హాఫ్ అన్ అవర్ విల్ బి అవైలబుల్. ఆ లోపల మీకు పిఐపిఓ ఓపెన్ చేసి చూపించేస్తాను. గైస్, ఇంటర్వ్యూలో మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు కనుక ఐడాక్ పెడుతున్నారంటే కనుక డెఫినెట్గా మిమ్మల్ని ఏం అడుగుతారు, ఏఎల్ఈ సెట్టింగ్స్ అడుగుతారు. ఏఎల్ఈ సెట్టింగ్స్ అంటే మీరు ఏదైతే ఆర్ఎఫ్సి డెస్టినేషన్ మీరు క్రియేట్ చేశారో దాని గురించి అడుగుతారు. సో నేను ప్రాపర్గా మీకు ఖచ్చితంగా 100% మీకు చెప్పే ఉంటారు. సో మీరు దాన్ని చూసుకోండి. అండ్ యా, సో దాన్ని మాత్రం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో వాట్ ఆర్ ద టాపిక్స్ అన్నది నేను సక్సెస్ ఫ్యాక్టర్స్, రైట్? సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేది ఎలా కనెక్ట్ చేస్తాం, ఒకటి ఇంటర్ఫైస్ని ఆప్టిమైజ్ ఎలా చేస్తారు, ఒకటి ఆర్సీ నేను ఆల్రెడీ చెప్పాను, మానిటరింగ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. సో ఈ పెండింగ్ ఉన్నాయి. సో లెట్ మీ టెల్ యూ ద పిఐపిఓ మానిటరింగ్. సో ఇది మీకు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆర్డిపిలో కానీ విపిఎన్లో కానీ కనెక్ట్ అవుతారు అనమాట. మాది ఆర్డిపి అండి, మీకు విపిఎన్ అని ఉంటుంది. సో మీకు ఏదైతే విపిఎన్ కనెక్ట్ చేస్తారంటే చేస్తారు, లేదంటే చెక్ చేయొచ్చు. సో నేను ప్రొడక్షన్ అనేది ఓపెన్ చేస్తున్నా. సో పిఐ కాకుండా PO 7.5 అని లేటెస్ట్ వర్షన్ చెప్పండి. ఆ లేటెస్ట్ వర్షన్ అనేది జావా స్టాక్ అనమాట, కంప్లీట్లీ జావా స్టాక్. ఓకే, సో మీకు ఈ జావా స్టాక్ లో ఏదైతే ఉంటుందో ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాన్ఫిగరేషన్ అండ్ మానిటరింగ్ ఉంటుంది, ఆ మానిటరింగ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు మానిటరింగ్ మీద క్లిక్ చేయగానే మీకు అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను ఆ లోపల నేను మానిటరింగ్ షీట్ కూడా ఒకటి ఓపెన్ చేసేస్తాను. సో ఈ డాక్యుమెంట్ మీరు తీసుకోవచ్చు. మానిటరింగ్ ఆఫ్ పిఐపిఓ.
యా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మానిటరింగ్ ఆఫ్ పిఐపిఓ అండి, ఇది ఒక ఎక్సెల్ షీట్ అనమాట. సో ఎస్ఏపి పిఐపిఓ ట్రైనింగ్ ప్రకారంగా నేను ఇచ్చింది దాని యొక్క ఆర్కిటెక్చర్. సో వై వి యూజ్ ద పిఐపిఓ మానిటరింగ్ అని స్టెప్స్ చూడండి. స్టెప్ బై ప్రాసెస్. ఇలా మనకు ఎన్ని వర్షన్స్ ఉంటాయి, మీరు 7.5 వర్షన్ మాత్రమే చెప్పండి, బికాజ్ ఇట్స్ ఏ కంప్లీట్లీ జావా స్టాక్ అనమాట. ఓన్లీ జావా స్టాక్ మీద రన్ అవుతుంది. సో జావా స్టాక్ మీద రన్ అవుతుంది కాబట్టి మీరు ఏంటంటే డైరెక్ట్గా 4th స్టెప్ నుంచి ఫాలో అవుతారు, రైట్? సో దీనిలో 4th స్టెప్ అనేది ఉంటుంది. ఒక నిమిషం ఇది స్టెప్ 1 అండి. ఇది డ్యూయల్ స్టాక్. అయితే సింగిల్ స్టాక్ అనుకోండి, డైరెక్ట్ మీరు 4th స్టెప్ అనమాట. ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3 అండ్ దిస్ ఈజ్ యువర్ స్టెప్ 4. సో ఇలా మీకు డీటెయిలింగ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క డీటెయిలింగ్ మీరు ఎలా మానిటర్ చేస్తారు హైలైట్ చేసి చెప్పాను. సో మనకు మానిటర్లో చేసేటప్పుడు ఒట్టి అడాప్టర్ ఇంజన్ ఒకటే ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఇంజన్ ఉండదు. ఒకవేళ మీరు కనుక పిఐపిఓ కనుక వాడుతుంటే, ఓకే, పిఓ 7.5 వాడుతుంటే. అండ్ అలానే మీరు ఏమేమి మేజర్ అంటే మెసేజ్ మానిటరింగ్ ఒకటి, ఐడాక్ మానిటరింగ్ ఒకటి, కమ్యూనికేషన్ ఛానల్ మానిటరింగ్ ఒకటి. ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఎలా క్లిక్ చేసి ఎలా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి ఇన్ డీటెయిలింగ్ అనేది దీనిలో ఉంది. మీరు డాక్యుమెంట్ని ఒకసారి రెఫర్ చేయండి, ఓకే? సో నేను మీరు ఇక్కడ ఇలా వస్తాయి. సో ఎర్రర్స్ని మీరు ఎలా, ఈ 4 ఎర్రర్స్ని ఎలా క్లిక్ చేసి ఎలా చెక్ చేస్తారనే దాన్ని కూడా నేను అనేది మీకు నీట్గా సిస్టమ్ ఎర్రర్స్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, దాన్ని మీరు దీనివల్ల ఎర్రర్ వచ్చింది అనేది మీరు డీటెయిల్ చూడాలంటే ఇలా ఎర్రర్ వచ్చిందని చెప్పేసి ఆ ఎర్రర్ని మీరు హ్యాండ్ షేక్ ఫెయిల్యూర్ అని వచ్చింది, సో దిస్ ఈజ్ అ కనెక్టివిటీ ఇష్యూ అనమాట. సో అది అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఇలా డిఫరెంట్ మానిటరింగ్ అనేవి ఉంటాయి అనమాట. సో అలానే కమ్యూనికేషన్ ఛానల్ మానిటరింగ్ అంటే ఏంటంటే మీ యొక్క అడాప్టర్, మీరు ఎలా అయితే అడాప్టర్ సెలెక్ట్ చేస్తారో పిఐపిఓలో మీకు అలా ఛానల్ మానిటరింగ్ అనేది ఉంటుందని మీరు అలా చేయాలి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు క్రెడెన్షియల్స్ ఇస్తారు, క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత అడాప్టర్ ఇంజన్ ఒకటే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మెసేజ్ మానిటరింగ్, ఐడాక్ మానిటరింగ్, కమ్యూనికేషన్ ఛానల్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. నేను మెసేజ్ మానిటరింగ్ చూపించాను అండ్ రిమైనింగ్ యూ కెన్ జస్ట్ మానిటర్ ఇట్, ఓకే? జస్ట్ ఒక 3 months మానిటరింగ్ చేశాను. ఇలా హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది, ఇలా మనం క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎర్రర్స్ ఉంది కదా, ఈ ఎర్రర్స్ మీద క్లిక్ చేసి ఎన్నైతే ఎర్రర్స్ ఉన్నాయో దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 9 ఎర్రర్స్ వచ్చినాయి కదా, ఈ 9 ఎర్రర్స్ దేనికి వచ్చినాయో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీకు రైట్ సైడ్ స్క్రోల్ బాల్ చేస్తే కింద ఎన్ని ఎర్రర్స్ వచ్చాయో దాని మీద ఉంటుంది. సో దీని మీద జస్ట్ క్లిక్ చేయండి, ఓపెన్ చేయకండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు కింద స్క్రోల్ బార్ అనేది ఉంటుంది. స్క్రోల్ వెళ్ళిన తర్వాత మీకు సిపిఐలో ఎలా అయితే మెసేజ్ లాగ్ అని ఉంటుందో అలా లాగ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ లాగ్లో మీరు దీన్ని లార్జ్ చేసుకోవచ్చు. ఆ స్టెప్ కూడా దాంట్లో రాసి ఉంది డాక్యుమెంట్లో, ఓకే? సో కరెంట్లీ మీరు కొంచెం కిందికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి ఎర్రర్ ఎందుకు వచ్చిందో డీటెయిలింగ్ ఉంటుంది. ఈ ఎర్రర్ని బేస్ చేసుకొని మీరు మ్యాపింగ్ ఎర్రర్ అనేది వచ్చిందా, స్ప్లిట్ మ్యాపింగ్ క్రియేషన్ మెసేజ్ కెనాట్ ప్రొసీడ్ అని చెప్పి ఉంది. ఇలా మీరు డిఫరెంట్ ఎర్రర్స్ని చెక్ చేసుకొని ఫిక్స్ చేస్తారు. సో దిస్ ఈజ్ యువర్ పిఐపిఓ మానిటరింగ్, ఓకే? అలానే మీకు మెసేజ్ మానిటరింగ్ అనేది మీరు జస్ట్ రియల్ టైంలో మీరు పిఐపిఓలో ఏం చేశారంటే మీరు ఇష్యూని ఫిక్స్ చేశారని చెప్పకండి. నేను ఓన్లీ ఏమంటారు రిపోర్ట్ చేశాను మా మేనేజర్కి, బికాజ్ నేను ఫ్రెషర్గా ఉండే నేను పిఐపిఓ చేశాను. జస్ట్ నన్ను ఏదైనా ఇంటర్ఫేస్ ఎర్రర్ వచ్చినప్పుడు నాకు రిపోర్ట్ చేయమన్నాడు, నేను ఇలా ఎర్రర్ చూసి ఆ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి ఇచ్చేవాడిని అని చెప్పాను. ఇప్పుడు ఇలా ఛానల్ మానిటరింగ్లో విత్ స్టేటస్ అని ఉంటుంది, ఛానల్స్ విత్ ఎర్రర్ అని పెట్టుకొని దీని మీద గో అని కొట్టండి. గో కొట్టగానే మీకు ఇట్లా ఎర్రర్స్ వస్తాయి. ఈ ఒక్కొక్క ఇంటర్ఫేస్ ఒక్కొక్క ఛానల్ ఎందుకు ఎర్రర్లో వచ్చిందో మీరు చెక్ చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్లిక్ చేయగానే చూడండి టూ మెనీ బ్యాడ్ అటెంప్ట్స్, అంటే మీకు ఎప్పుడైతే క్రెడెన్షియల్ ఇష్యూ ఉంటుందో ఇలా మనకు టూ మెనీ బ్యాడ్ అటెంప్ట్స్ అనేది అథెంటికేషన్ అటెంప్ట్స్ అని వచ్చింది అక్కడ. అంటే ఏంటంటే క్రెడెన్షియల్స్ తప్పు, మీరు చాలాసార్లు అటెంప్ట్ చేశారు అని అర్థం. సో ఇలా మీరు ఇంటర్వ్యూలో ఎలాంటి ఎర్రర్స్ చూశారు అని అంటే ఇలా SSH MSG డిస్కనెక్ట్ టూ మెనీ బ్యాడ్ అటెంప్ట్స్ అనేది చూశాను, ఇలాంటి ఎర్రర్స్ని మీరు ఇంటర్వ్యూలో మీరు చెప్పుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా మీరు మానిటరింగ్ చేశారనే డాక్యుమెంట్ కూడా పిఐపిఓ మానిటరింగ్ అనేది మీకు అక్కడ ఉంది. సో 3-4 monthsకి మీరు ఇష్యూని ఫిక్స్ చేశారని చెప్పకండి. ఓన్లీ యూ నీడ్ టు టెల్ ఇస్ ప్రతిదానికి అడిగేస్తారు. ఒక్క నిమిషం
ఓకే, సో ఆ 20 minutes-లో నేను వెళ్ళాలండి. సో ఆ లోపల మీకు చెప్తాను అనమాట. సో PIPO మానిటరింగ్ క్లియర్ అండి? డూ యూ వాంట్ ఎనీథింగ్? యూ నీడ్ ఓన్లీ ద డాక్యుమెంట్, రైట్? దట్ విల్ బి షేర్డ్ సూన్. ఓకే, క్లియర్? కాబట్టి మీరు చూసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఏమేమి ఉంటాయి, ఏంటిది స్టాప్ ఏంటిది, ఇప్పుడు రండి. ఇప్పుడు మీకు డ్యూరింగ్ ద అవుటేజ్ యాక్టివిటీ, ఇందాక నన్ను ఎవరు అడిగారు, మనం డ్యూరింగ్ ద యాక్టివిటీస్ ఎలా చేస్తామండి? ఇక్కడ నేను క్లియర్గా రాసింది చూడండి. During the outage activity, PI team need to stop the channel. So select the required channels, sender and receiver channels, and click on stop. Okay. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సపోజ్ దీని మీద క్లిక్ చేశాను, ఇక్కడ స్టాప్ అని కనిపిస్తుంది. అక్కడ ఒకవేళ మల్టిపుల్ స్టాప్ చేయాలనుకో, దీని మొత్తం మీద సెలెక్ట్ కొట్టి ఇక్కడ మాస్ చేంజ్ అని కనిపిస్తుందా, స్టాప్. అలానే యాక్టివిటీ అయిపోయిన తర్వాత మాస్ స్టార్ట్, లేదా ఒకవేళ ఇండివిజువల్గా మీరు క్లిక్ చేస్తుంటే కనుక స్టార్ట్. ఇది ఛానల్ స్టార్ట్ అండ్ స్టాప్ డ్యూరింగ్ ద యాక్టివిటీ అని చెప్తారు. క్లియర్ ఎవ్రీబడి? ఇందాక ఎవరో డౌట్ అడిగారు, వాళ్ళది క్లియరా? డ్యూరింగ్ యాక్టివిటీస్ మనం ఏం చేస్తాం అంటే ఛానల్స్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తాం డ్యూరింగ్ ద టైం ఫ్రేమ్. కావాలంటే మీకు బేసిస్ వాళ్ళు ఒక మెయిల్ పెట్టుంటారు, నేను అది కూడా చూపిస్తాను. మాకు యాక్టివిటీ జరుగుతుంది, శ్రావణి అని బేసిస్ టీం నుంచి ఒక అమ్మాయి ఉంది, తను మాకు నాకు మెయిల్ పెట్టింది చూడండి. As a part of monthly window patch processing activity production, ఇక్కడ చూడండి, please stop all PI communication channels before patching the begins and restart them once the patching is completed. చూడండి, kindly validate CPI said all connections are working fine as expected after the patching. Clear అండి everybody? ఇలా మీకు బేసిస్ వాళ్ళు మెయిల్ పెడతారు. మంత్ ఎండ్ యాక్టివిటీ 26th రోజు ఉంది, అంటే ఇది సండే రోజు, రైట్? సో సండే రోజు మాత్రమే యాక్టివిటీ అని చేస్తారు అనమాట. క్లియర్ బడీస్? కెన్ ఐ ప్రొసీడ్ ఫర్దర్? నాకు చాలా టైట్ టైం జోన్స్ ఉన్నాయండి, చాలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. మీరు ఏదైనా అడగాలంటే అడగండి, లేదు క్లియర్ అంటే క్లియర్ అట్లీస్ట్ అన్న చెప్పండి. ఎనీథింగ్ యూ కెన్ రెస్పాండ్ ఇట్. ఓకే, బికాస్ రిగార్డ్లెస్ ఆఫ్ బ్యాచెస్, రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీథింగ్ ఐఎమ్ టేకింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, షూర్. చాట్లో నేను చేయలేను జ్యోతి గారు, వాళ్ళు మీకు ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ పంపించే ఉంటారు. సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ విత్ దెమ్ అండ్ డెఫినెట్లీ దే విల్ షేర్ విత్ యూ. ఓకే, సో దే విల్ ఆస్క్ దెమ్ టు షేర్ ఇన్ ద గ్రూప్లో ఉంది కదా మీ గ్రూప్, చాట్ గ్రూప్లో పెట్టమని చెప్పండి. నేను ఆల్ డాక్యుమెంట్స్ పంపించేసాను చందుకి అండ్ దివ్య గారికి, మీరు కెన్ చెక్ విత్ దెమ్. ఓకే, సో నౌ గైస్ ఇంకో టాపిక్ ఏంటిది, ఆప్టిమైజేషన్. ఇంటర్ఫేస్ ఆప్టిమైజేషన్ అనేది ఎలా జరుగుతుంది, చాలా మంది పాయింట్స్ పెట్టుంటారు. సో ఇంటర్ఫేస్ ఆప్టిమైజేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైతే ఒక ఇంటర్ఫేస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇంటర్ఫేస్, ఓకే, సో దీని ఇంటర్ఫేస్ని మీరు ఆప్టిమైజేషన్ అంటే ఇది ఒక 5 minutes 6 minutes రన్ అవుతుంది. మీరు డబల్ క్లిక్ కొడితే మీరు ఇక్కడ రైట్ సైడ్ డిజైన్ గైడ్ లైన్స్ అని కనిపిస్తుంటుంది. డిజైన్ గైడ్ లైన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో యా, అది రిఫ్రెష్ అవుతుంది. డిజైన్ గైడ్ లైన్స్ అనేది కనిపిస్తుంది. మీరు సపోజ్ మిమ్మల్ని అడిగారు ఎలా నువ్వు ఒక ఇంటర్ఫేస్ని ఆప్టిమైజ్ చేస్తావంటే, ఇంటర్ఫేస్ మీద డబల్ క్లిక్ కొట్టగానే దెర్ ఇస్ ఎ డిజైన్ గైడ్ లైన్స్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా మీకు హై, మీడియం, క్లాస్ అని చెప్పి ఇలా డిఫరెంట్ వస్తుంది. ఎగ్జిక్యూట్ ద డిజైన్ గైడ్ లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది. డౌన్లోడ్ ద రిపోర్ట్ని మీరు ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేయండి. ఈ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు ఏ స్టెప్ ఎందుకు ఎంత హై సివియారిటీ ఉందో మీకు చెక్ చేయమని చెప్పి వస్తుంది అనమాట. సో దాని ప్రకారంగా ఇలా మీకు రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. అప్లై ద హై సెక్యూరిటీ స్టాండర్డ్స్ అని వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్ కోడ్ స్క్రిప్ట్లు ఏమైనా ఉన్నాయో దాన్ని క్లియర్ చేయమని చెప్తుంది. డిఫైన్ ద ప్రాపర్ ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్, ఏదైతే మీరు జేఎస్బి ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ ఉందో అది ప్రాపర్గా పెట్టండి. కీప్ ద ట్రాన్సాక్షన్ షార్టర్, ఇట్లా. సో మీకు ప్రతి ఒక్క పాయింట్లో రూల్ నేమ్స్ కానీ ఎలా చేయాలనేది నీట్గా చెప్తుంది. అవాయిడ్ యాక్సెసింగ్ సెక్యూర్ పారామీటర్. ఇలా మీరేం చెప్తారంటే, ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారంటే, మా ఇంటర్ఫేస్ పక్కన డిజైన్ గైడ్ లైన్స్ ఉంటుంది, ఆ డిజైన్ గైడ్ లైన్స్ మీద నేను క్లిక్ చేస్తాను, ఒక ఎక్సెల్ షీట్ అనేది రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత నేను దాన్ని డౌన్లోడ్ చేసుకొని రూల్ సెట్ నేమ్ ఒకటి, రూల్ నేమ్ ఒకటి చూసుకొని దాన్ని నేను సెట్ చేస్తాను. ఇక్కడ చూడండి, అవాయిడ్ క్రియేటింగ్ ఎంపీఎల్ అటాచ్మెంట్స్ని చేయకండి అని చెప్పి చెప్తుంది. ఇలా చూడండి, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సెట్ ఫర్ ప్యారలల్ ప్రాసెసింగ్కి పెట్టండి, సీక్వెన్షియల్ కాకుండా. ఇలా ప్రతి ఒక్క చూడండి, అవాయిడ్ మిక్సింగ్ జేడీబీసీ అండ్ జేఎంఎస్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏంటి, మీకు ఎప్పుడైతే అగ్రిగేటర్ వాడతారో మీరు జేడీబీసీ ట్రాన్సాక్షన్ పెడతారు, రైట్? అది జేఎంఎస్ ట్రాన్సాక్షన్ అని కింద ఇంకోటి ఉంటుంది, ఆ రెండింటి మిక్స్ చేయకండి అని అంటుంది.
అంటే ఏంటంటే మీరు జేఎంఎస్ ఆ టైంలో వాడకండి అని అంటుంది. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ అనేది చెక్ చేసి మీ విల్ డూ ఇట్ నీడ్ఫుల్ అని చెప్పి చెప్పాలి. క్లియర్? ఎలా మీరు ఇంటర్ఫేస్ని ఆప్టిమైజ్ చేశారంటే మీరు ఇది చెప్పాలండి. డెఫినెట్గా ప్రతి ఒక్క ఇంటర్ఫేస్కి ప్రాసెస్ ఇదే. ఓకే, క్లియర్ ఎవ్రీబడి? జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ థమ్స్ అప్. సారీ, క్లియర్. యా, ఓకే, ఫైన్. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, దేర్ ఆర్ కంప్లైంట్స్ ఎర్రర్ విత్ 9 డిజైన్ గైడ్ లైన్స్, వ్యాలిడేట్ యువర్ ఆర్టిఫాక్ట్ అగైన్ ఆల్ దెమ్ బిఫోర్ డిప్లాయింగ్ అని ఉంది కింద. ఓకే, సో 9 ఎర్రర్స్ ఉన్నాయి. ఆ 9 ఎర్రర్స్ ని అని చెప్పి ఇక్కడ చూడండి, ఎన్ష్యూర్ అప్గ్రేడ్ స్క్రిప్ట్లను తగ్గియాలండి ఎప్పుడైనా. ఓకే, సో దట్స్ వాట్ దే ఆర్ సజెస్టింగ్. సో అలా మీరు డిజైన్ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవుతారు. మానిటరింగ్ చెప్పేశాను, ఇంటర్వ్యూ ప్రాసెస్ కొద్దిగా చెప్పాను, సక్సెస్ ఫ్యాక్టర్స్ చూపిస్తాను. ఎవరైనా ఇంటర్వ్యూలో సక్సెస్ ఫ్యాక్టర్స్ చెప్పారంటే చూసుకోండి. సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేది వెరీ సింపుల్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ ఏం కాదు. సో బేసికల్గా ఏంటంటే మీరు రీసెర్చ్ చేయాల్సింది ఏంటంటే సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేది ఓన్లీ రిలేటెడ్ టు ఎంప్లాయీ డేటా మాత్రమే హ్యాండిల్ చేయడానికి వస్తుంది. ఎలాంటి ఎంప్లాయీ డేటా అంటే టైమ్ ఆఫ్, అలానే ఐడి కార్డు మీరు ఐడి కార్డ్ ప్రింట్ చేయాలంటే గనక చేయడానికి, అలానే ఒక ఎంప్లాయీ అనేవాడు ఏమంటారు అంటే హైరింగ్, ఏమంటారు ట్రాన్స్ఫర్ అంటే ఇండియా నుంచి అమెరికాకి ట్రాన్స్ఫర్ అయ్యాడని, లేదా టర్మినేటెడ్, తన లీవ్స్ ఏదైతే టైమ్ ఆఫ్ ఉందో కదా లీవ్స్ డేటా కావచ్చు. అలానే తనకి కంపన్సేషన్ అంటే ఏంటంటే తన శాలరీ ఇంక్రీజు డిక్రీజు, ఇలాంటి డేటా అంతా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే, సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేది. ఈ సక్సెస్ ఫ్యాక్టర్స్ లో మనం డేటా అనేది సక్సెస్ ఫ్యాక్టర్స్ నుంచి ఎక్కువగా పేరోల్ సిస్టమ్స్ కి పంపిస్తాం. లైక్ ఏడిపి, నావిజన్, జీవిన్ ఇలా అనమాట. ఇలాంటి ఇంటిగ్రేషన్ పంపిస్తాం. సో దీనిలో సక్సెస్ ఫ్యాక్టర్స్ లో ఎప్పుడైనా సరే మనము సోప్ ఏపీఐ కాల్ ఒకటి, లేదా ఓడేటా ఏపీఐ ఒకటి, లేదా మెసేజ్ ప్రోటోకాల్ అని చెప్పారు రెస్ట్ ఏపీఐ ఒకటి ప్రోటోకాల్తో రన్ అవుతుంది. కానీ మీరు చెప్పాల్సింది ఓన్లీ ఓడేటా అండ్ సోప్ ఏపీఐ. సో మీకు ఓడేటా అందరికి తెలిసి ఎలా వర్క్ అవుతుంది, ఓడేటా మీరు ఎలా అయితే వర్క్ చేస్తారో సిమిలర్ వేలోనే సోప్ అవుతుంది. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ ఆల్సో ఎవరైనా మేము కానీ వాట్ టైప్ ఆఫ్ అథెంటికేషన్ మెథడ్ యూ హ్యావ్ యూజ్ అంటే ఇక్కడ సక్సెస్ ఫ్యాక్టర్ కి ఆల్వేస్ శామల్ బేరర్ మాత్రమే ఉంటుంది. శామల్ బేరర్ అసర్షన్ అథెంటికేషన్ మెథడ్ మాత్రమే యూజ్ చేస్తాము. ఓఆత్ శామల్ బేరర్ అసర్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ అసర్షన్ నేను స్క్రీన్ షాట్ మీరు తీసుకోండి, లేదా నేను ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు ఆల్రెడీ అది ఉంటుంది. కావాలంటే నేను ఇక్కడ చూపిస్తాను. దెర్ ఈస్ అ ఆర్టిఫాక్ట్ ఫర్ ఇట్. సారీ, సెక్యూరిటీ మెటీరియల్ అండి. మీరు కొంచెం కిందికి వెళ్ళారనుకోండి, చూడండి SF ఓఆత్ శామల్ బేరర్ అసర్షన్ తో మాత్రమే ఉంటుంది. అండ్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. సో దీంట్లో మీకు ఈ డీటెయిల్స్ అన్ని సక్సెస్ ఫ్యాక్టర్స్ టీమ్ ఇచ్చేస్తుంది. ఆడియన్స్, క్లయింట్ కి, టోకెన్ URL. ఓకే, మీరు ఏది వాడుతున్నారు, కంపెనీ ఐడి ఒకటి, యూజర్ ఐడి ఒకటి, కీపేర్ అలియాస్. ఈ కీపేర్ అలియాస్ అనేది మీ కీ స్టోర్ లో మెయింటైన్ చేసిన అలియాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఇస్తారనమాట. సో ఇలా మీరు డీటెయిలింగ్ అనేది మీరు చెక్ చేసుకొని డీటెయిల్ గా చెప్పాలి. సో వాడు అడుగుతారు శామల్ బేరర్ లో ఏమేమి ఉంటాయంటే టోకెన్ సర్వీస్ URL ఉంటుంది, క్లయింట్ ఐడి ఉంటుంది, ఆడియన్స్ ఉంటుంది, కంపెనీ ఐడి ఉంటుంది, కీపేర్ అలియాస్ ఉంటుంది. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఉంటాయని చెప్పి చెప్పాలి. అండ్ go to the design, go to one of the integrations. Where is this ADP? V2 ఇది కాదు, FPW వద్దు. యా సో జీవిన్, నావిజన్, ADP. ఈ ఏడిపిలో మీరు కనుక వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్యూ మ్యాపింగ్, మెసేజ్ మ్యాపింగ్ మీ అందరికి తెలిసిందే. సో ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ దిస్ వన్. ఐఎమ్ జస్ట్ నాట్ క్లికింగ్ ఎనీ ఎడిట్, ఐఎమ్ ఓన్లీ క్లికింగ్ ఇన్ ద కాన్ఫిగర్ బికాస్ ఆల్రెడీ పారామీటర్స్ అనేవి క్లిక్ అయి ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్గా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే టైమర్ బేస్డ్ ఉంది. రిసీవర్లో వచ్చేసి సక్సెస్ ఫ్యాక్టర్స్ పెట్టారు, సక్సెస్ ఫ్యాక్టర్స్ సెలెక్ట్ చేశారు, ఈ ఎండ్ పాయింట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఓకే, అలానే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సక్సెస్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. చూసుకున్నట్టయితే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టు రిసీవర్ వచ్చేసి SFTP అనమాట ఇది. సో దాన్ని యూజ్ చేస్తున్నా అని చెప్పారు. సో నేను ఇంకా కొంచెం డీటెయిలింగ్గా వెళ్తే కనుక కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయండి సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇంటిగ్రేషన్స్. మేము బిల్డ్ చేసినప్పుడు ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్. సో ఇలా డిఫరెంట్ APIs ని మనం కాల్ చేస్తాం అనమాట. సో వన్ ఆఫ్ ద ఎంటిటీ ఇస్ దిస్ వన్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక చూడండి, జనరల్కి వెళ్ళి
మెసేజ్ ప్రోటోకాల్ వచ్చేసి సోప్ వాడాము. సోప్లో వచ్చేసి మీకు ఇలా కనెక్షన్ అనేది ఇలా సోప్ కాల్ అనేది ఉంటుంది. అథెంటికేషన్ మెథడ్ ప్రెసెంట్ సోప్కి వచ్చేసి బేసిక్ ఒకటే వాడారు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద క్రెడెన్షియల్స్ విచ్ వాజ్ యూజ్డ్. సోప్కి బేసిక్ వాడారండి. ఓ డేటాకి నాకు తెలిసి ఖచ్చితంగా 101% ఇది ఓ డేటానా సోపా, ఇది కూడా సోపే. యా, దీస్ ఆర్ ఆల్ ద సోప్ క్రెడెన్షియల్స్ అండి. ప్రాసెసింగ్ లెక్ వెళ్ళిన తర్వాత ఇదిగోండి కాంపౌండ్ ఎంప్లాయ్ ఏపీఐ. సో ఇలా ఎంటిటీస్ ఉంటాయి. మీరు చాట్ జీపీటీలో ఫ్యూ ఎంటిటీ నేమ్స్ ఫర్ కాంపౌండ్ ఎంప్లాయ్ ఏపీఐ అని చెప్పి కొట్టండి, మీకు ఏమొస్తుందో చెక్ చేయండి. ఓకే, సో అలానే ప్రోటోకాల్. యా, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సక్సెస్ ఫ్యాక్టర్ ఓ డేటా V2 అండి. V2కి మాత్రం ఖచ్చితంగా మీకు చూసుకున్నట్టయితే బేసిక్ కానీ అది కానీ వాడతారు. సో ఇలా మీకు ఎంటిటీ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, దాంట్లో తనకు ఏ ఫీల్డ్స్ ఉన్నాయో అది రాసుకుంటారు. ఓకే, సో ఇలా మీరు ప్రతి ఒక్క సక్సెస్ ఫ్యాక్టర్ అయినా మీరు ఓ డేటా ఎలా అయితే ఎలా చేశారో అలా, లేదా సోప్ కనెక్షన్ వాడితే సోప్కి యూఆర్ఎల్ ఎలా వాడారో అలా సేమ్ టు సేమ్ ఉంటుందండి. మీరు పెద్ద డిఫరెంట్గా ఏమి ఉండదు. మీరు గినక క్వైరీ మీరు గెట్టే తెచ్చుకుంటారు కదా ఓ డేటాలో, అలానే సేమ్ క్వైరీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది కదా మీరు వర్క్ చేసేటప్పుడు. సో అలానే అవుతుందండి, సేమ్ అలానే కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో యా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సక్సెస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీకు ఒక లాస్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే, నేను క్లియర్గా చెప్తానండి, మీరు వాకిన్స్కి వెళ్తే ఎలా ప్రిపేర్ అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి. వాకిన్స్లో ఆల్వేస్ రిమెంబర్ కి మిమ్మల్ని నిల్చోబెట్టి డీటెయిలింగ్గా ఒక వర్చువల్లో జరిగినట్టు అంటే మీకు కరెక్ట్ ఒక డెడికేటెడ్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఉండదండి. ఇట్ విల్ బి ఓన్లీ లైక్ 15 minutes. ఆ 15 minutesలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏం అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఒక ఎండ్ టు ఎండ్ సినారియో, అండ్ అథెంటికేషన్స్ ఏమి యూజ్ చేశారు, పీజీపీ కీ ఎన్క్రిప్షన్స్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్స్లో మీరు ఎలాంటి అంటే బేసిక్ ప్రైవేట్ కీస్ అంటే ఎక్కడ మెయింటైన్ చేశారు, సెక్యూరిటీ మెటీరియల్లో మీరు ఒట్టి యూజర్ నేమ్ వాడారా లేకపోతే నోన్ హోస్ట్ అంటే ఏంటి, ఎస్ఎఫ్టిపి కనెక్టివిటీ ఎలా కనెక్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్లు అనేది ఎక్కువ ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా ఏదైతే ప్రాక్టీస్ చేశారు. ఓ డేటా గురించి అడిగారు అనుకో, ఏ టైప్ ఆఫ్ ఎంటిటీ, 1 minute అండి. లేదురా నా దగ్గర. హలో, యా, సారీ గైస్. సో మీకు ఇలా కనెక్టివిటీ ఇష్యూస్, ఏమేమి ఇంటర్ఫేస్ మీద వర్క్ చేశారు, మీ ప్రాజెక్ట్లో ఇష్యూస్ ఏంటి అని చెప్పి, ఇష్యూస్ ఏం ఫేస్ చేశారు. సో మీరు చాట్ జీపీటీలో ఏం కొట్టాలంటే వాట్ ఆర్ ద ఎర్రర్ కోడ్స్ వి రిసీవ్ వైల్ వర్కింగ్ ఆన్ ద ఇంటర్ఫేస్ అని చెప్పి ఇన్ సిపిఐ అని చెప్పి కొట్టండి. ఎర్రర్ కోడ్స్ వస్తాయి. 403 ఫర్బిడెన్ ఎర్రర్ కిను, 404 ఎర్రర్ కిను, 503 ఎర్రర్ కి డిఫరెన్స్ ఉంది. 503 అంటే సర్వీస్ అన్అవైలబుల్ అని, అంటే వాడు ఇచ్చిన యూఆర్ఎల్ పనిచేయడం లేదని. 403 ఫర్బిడెన్ ఎర్రర్ అంటే మీరు వాడిచ్చిన యూఆర్ఎల్ ని యాక్సెస్ చేయలేరు, మీకు అథెంటికేషన్ లేదని అర్థం. సో దీనిలాంటి డిఫరెన్స్ అనేది మీరు ప్రాపర్గా తెలుసుకోవాలి. అలానే మీరు పెట్టే అడాప్టర్లు ప్రాసెస్ డైరెక్ట్ ఎలా వాడుతున్నారు, జేఎంఎస్ ఎలా వాడుతున్నారు, లోకల్ వేరియబుల్కి ఏమంటారు గ్లోబల్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి, రైట్ వేరియబుల్ ఎందుకు వాడుతున్నారు, డేటా స్టోర్ ఎందుకు వాడుతున్నారు, క్యూస్ ఎందుకు స్ట్రక్ అవుతాయి, క్యూస్ని ఎలా రీప్రాసెస్ చేస్తారు, వాట్ ఈస్ ద రిటెన్షన్ పీరియడ్ ఆఫ్ స్టాండర్డ్ రిటెన్షన్ పీరియడ్ ఇన్ జేఎంఎస్ అండ్ ఆల్సో ఇన్ ద ఏమంటారు డేటా స్టోర్ ఆపరేషన్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అలా అడిగిన తర్వాత మీకు అడిగిన కాంప్లెక్సిటీ ఏంటి, మీరు ఎలా రిజాల్వ్ చేశారు అనే టెక్నికల్ డీటెయిలింగ్కి వెళ్తారు. ఓకే, సో ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు మేనేజర్ రౌండ్ ఉంటుంది. మేనేజర్ మిమ్మల్ని అడిగేది ఏంది, అవునా మీ ప్రాజెక్ట్ ఏ లొకేషన్లో ఉంది, వాట్ ఈజ్ యువర్ రోల్, మీ రోల్ ఏంటి టీంలో, యాజ్ ఎ టీమ్ లీడ్గా పనిచేశారా, నార్మల్గా మీ టీమ్ లీడ్ కింద పనిచేశారా, యాజ్ ఏమంటారు ఎంప్లాయీ ఐ మీన్ రిసోర్స్గా కన్సల్టెంట్గా వర్క్ చేశారా, కన్సల్టెంట్గా వర్క్ చేస్తే మీరు ఇండివిజువల్గా హ్యాండిల్ చేశారా లేదా, నైట్ షిఫ్ట్స్ చేశారా లేదా, ఏ షిఫ్ట్స్ అయినా ఓకేనా లేదా, క్లయింట్తో మీరు హ్యాండిల్ చేశారా లేదా, ఎలా హ్యాండిల్ చేశారు, ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే క్లయింట్ని ఎలా కన్వే చేస్తారు, ప్రాపర్గా మెయిల్ పెడతామని, ప్రాపర్గా ఆ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తామని, ఇన్ డీటెయిల్గా తనతో డిస్కస్ చేస్తామని. ఆల్వేస్ ప్రిఫర్ ఏ కాల్ ఫర్ డిస్కసింగ్ అన్ ఇష్యూ. ఆల్వేస్ వాట్ ఎవర్ ద డిస్కషన్ ఈజ్ హ్యాపెనింగ్, మినిట్స్ ఆఫ్ మీటింగ్ని మేము మెయిల్ డ్రాప్ చేస్తామని చెప్పాలి మేనేజర్ దగ్గర. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఆ మీటింగ్లో ఏమేమి జరిగిందో నేను పాయింట్స్ అన్ని రాసుకొని నేను మెయిల్ డ్రాప్ చేస్తాను ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ అని చెప్పాలి. ప్రాపర్ టికెట్ అప్డేట్ చేస్తాను, ప్రాపర్ స్టేటస్ కాల్లో ఎవరి మీద డిపెండెన్సీ ఉంటే చెప్తాను అని చెప్పి, అంటే పాజిటివ్ వేలో ఇంటరాక్షన్ అనేది మేనేజర్తో జరగాలి. సో ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు, లొకేషన్ ఏంటి, బ్లాక్ ఏంటి, అందులో మేనేజర్ పేరు ఏంటి, ఇలా మీకు ఒక్కొక్కసారి అడగచ్చు ఛాన్స్ ఉంది. సో అలాంటి అడిగినప్పుడు ఎవరో ఒకరి పేరు ర్యాండమ్గా చెప్పాలి.
చెప్పగలగాలి, అక్కడ తడబడకండి. దాని తర్వాత తను చూసేది ఏంటంటే మీరు ఒకవేళ మీకు ఇండివిజువల్గా ఇస్తే ఓకేనా, ఒకవేళ మీకు మేము ఆఫీస్కి మీకు 3 days రమ్మంటే ఇలాంటి రాండమ్ క్వశ్చన్స్ అడిగేసి మిమ్మల్ని క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్లో సిటీసీ ఎంత ఇస్తే అంత ఒప్పుకోకండి, మీరు అడగండి. ప్రెసెంట్ నాకు సిటీసీ ఇంత ఉంది, నేను 3 years వెయిట్ చేసింది దేని గురించి, టు గెయిన్ నాలెడ్జ్, అందుకే ఈ 2 rounds అనేది నేను క్లియర్ చేశాను. సో కెన్ యూ ప్లీజ్ కన్సిడర్ ద బెస్ట్ వాల్యూ ఇన్ ద మార్కెట్ అండ్ ప్రొవైడ్ టు మీ ఫర్ దిస్ రోల్ అని చెప్పి చెప్పండి. అలా మీరు మాట్లాడి కన్విన్స్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ బి అవైలబుల్ ఫర్ another 5 minutes అండ్ దెన్ ఐ విల్ క్లోజ్ ద సెషన్ అండ్ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ మీటింగ్స్ టు అటెండ్. సో యా, 3 రిపేర్ చేస్తారా సార్? ఏంటి? అంటే ఒకవేళ సెలెక్ట్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చేస్తే సెలెక్ట్ అయితే all 3 rounds are being done tomorrow itself for Hitachi. TCS కి మాత్రం 2 రౌండ్లు ఉంటాయి. డాక్యుమెంట్స్ కి హెచ్ఆర్ కాల్ మాత్రం మండే ఆర్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఉంటుంది. ఆగు 1 minute. ఎవరున్నారు లాగిన్? ఉన్నాడా? లేదు, వచ్చేటప్పుడు తీసుకోండి. సుధీర్ 1 minute. అరే చూస్తూ ఉండు, ఓకేనా? యా గైస్, నో డౌట్సా గైస్? ఎవరైనా ఇండివిజువల్ నా టీంలో ఎవరైనా ఉన్నారంటే కనుక, మా బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంది రేపు వెళ్ళే బిఫోర్ ఉందంటే వాట్సాప్ మన గ్రూప్లో పింక్ చేయండి. అండ్ అదర్ బ్యాచెస్ ఇఫ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక మీ బ్యాచ్లో మీ గ్రూప్లో పింక్ చేసి అడగండి కి పలాని ఇట్లా కన్సర్న్ ఉందని. ఒకవేళ వాళ్ళకి కనుక కామన్ కన్సర్న్ ఉంటే కనుక నేను దాన్ని సార్ట్అవుట్ చేస్తాను. ఓకే, విల్ కన్ఫర్మ్ యూ. ఓకే గైస్, థ్యాంక్ యూ. నేను రైట్ అవే రికార్డింగ్ షేర్ చేస్తున్నాను. డైరెక్ట్లీ టు ఇంటర్వ్యూ. యా సారీ, ఎవరు? ఆమిర్, చెప్పు సార్. 3 years ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళొచ్చా సార్? 4 years వాళ్ళు లేదా? అఖిల్, 3 years మీద వెళ్ళొచ్చా? 4 years మీద? 4 years ఖచ్చితంగా ఉండాలి. అరౌండ్ 4 years అని పెట్టుకొని వెళ్ళొచ్చా? ఓకే, అరౌండ్ 4 years అని పెట్టుకొని వెళ్ళు. ఓకే సార్. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, సమ్మన్ హస్పింగ్ ఆర్సీ డాక్యుమెంట్స్. యా డెఫినెట్లీ అవి కూడా నేను షేర్ చేస్తున్నాను గ్రూప్లో. మీరు దివ్య గారిని కానీ ఆశిష్ గారిని చెక్ చేయండి. అండ్ ఆల్సో గైస్, సారీ ఇంకొక ఇంటర్ఫేస్ ఉందండి. ఇంటర్ఫేస్ కాదు, నేను మీకు ఒక గ్రూప్లో ఒక ఏమంటారు, ఒక ఇంటర్ఫేస్ డౌన్లోడ్ చేసి పంపిస్తాను. అది కామన్ అనమాట. అదేంటంటే ఇప్పుడు దాకా మీరు మానిటరింగ్ ఎలా చేస్తున్నారు? మాన్యువల్గా వెళ్ళి చూస్తున్నారు కదా, మీరు డైరెక్ట్గా వెళ్ళి మెసేజ్ మానిటరింగ్లో ఇంటిగ్రేషన్స్ కొట్టి మానిటరింగ్ చూస్తున్నారు, ఎర్రర్ చెక్ చేస్తున్నారు. అలా చూడకుండా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయొచ్చు. సో దట్ సిపిఐ నుంచి ఒక రిపోర్ట్ జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్కి అనేది వెళ్తుంది అనమాట. రిపోర్ట్ అనేది జనరేట్ అయ్యి వెళ్తుంది. దాని ద్వారా మీరు మాన్యువల్గా మానిటరింగ్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవ్రీ 6 hours మీరు ఏదైతే టైమర్ సెట్ చేస్తారో దాని ప్రకారంగా మీకు ఆటోమేటిక్గా సిఎస్వి ఫైల్లో, అంటే ఒక ఎక్సెల్ షీట్లో ఇన్ని ఇంటర్ఫేస్లు ఎర్రర్లో ఉన్నాయి, ఆ ఎర్రర్ ఉన్న ఇంటర్ఫేస్ అన్ని మీకు మెయిల్స్లో రూపంలో వస్తుంది. రేపు మిమ్మల్ని ఇంటర్వ్యూలో మేనేజర్ వచ్చేసి ప్రాజెక్ట్ని బెటర్గా చేయడానికి నువ్వు ఏమన్నా సజెస్ట్ చేసావా అంటే నువ్వు ఈ ఆన్సర్ చెప్పండి అందరూ. ఏ ఆన్సర్ అంటే, ఐ హ్యావ్ బిల్ట్ ఏ 1 interface. మాన్యువల్గా మనం మానిటరింగ్ చేస్తే కనుక కొన్ని ఎర్రర్స్ అనేవి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని అలా కాకుండా ఒక ఆటోమేషన్ చేసామనుకో, ఆటోమేటిక్గా మనకు ఒక రిపోర్ట్ అనేది జనరేట్ అయ్యేలాగా సిపిఐలో ఎర్రర్స్, సో దట్ మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. అలానే బిజినెస్ కూడా అవేర్నెస్ ఉంటుంది ఎన్ని ఎర్రర్స్ సిపిఐలో వస్తున్నాయని చెప్పేసి. వాళ్ళకు కూడా ఏమంటారంటే మెయిల్ అనేది వెళ్తుంది. కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్ టు రైజ్ ఏ టికెట్ ఇమీడియట్లీ వెన్ ద ఇష్యూ అకర్స్ అని చెప్పండి. సో ఆ ఇంటర్ఫేస్ నేను సిపిఐలో సజెస్ట్ చేసి బిల్డ్ చేశానని చెప్పండి. ఆ ఇంటర్ఫేస్ నేను మీకు పంపిస్తాను. దానిలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, మీరు చూసుకొని అది మీరు చెప్పుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్. నా గొంతు పోయింది. బై. రైట్ అవే నేను అప్లోడ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.